मेरे जीना भी তুমি ঈসা, तुम्हारे जान देखो मुझको जिलाए ईसा। मेरे जान मेरे जीना भी तुम्हें ईसा, तुम्हारे जान देके मुझको जिलाए ईसा। मेरे जान मेरे जीना भी तुम्हें ईसा, तुम्हारे जान देके मुझको जिलाए ईसा। प्यार का खुदा ओ मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। प्यार का खुदा ओ मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। मेरे जान मेरे जीना भी तुम्हें ईसा, तुम्हारे जान देके मुझको जिलाए ईसा। तेरे कलवरी सलेब मुझको जीना रास्ता दिखाया, तेरे कलवरी खून मुझको गुनाह से माफ किया। तेरे कलवरी सलेब मुझको जीना रास्ता दिखाया, तेरे कलवरी खून मुझको गुनाह से माफ किया। प्यार का खुदा वो मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। प्यार का खुदा वो मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। मेरे जान मेरे जीना भी तुम्हें ईसा, तुम्हारे जान देखो जिलाए ईसा। तेरे आंखों के आंसू से मुझको जिंदा किया है, तेरे हर मुसीबत मुझको दिल का दिलासा दिए। तेरे आंखों के आंसू से मुझको जिंदा किया है, तेरे हर मुसीबत मुझको दिल का दिलासा दिए। प्यार का खुदा वो मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। प्यार का खुदा वो मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। मेरे जान मेरे जीना भी तुम्हें ईसा, तुम्हारे जान देखो मुझको जिलाए ईसा।
बीमारों से मुझको तंदुरुस्त दिया है, तुम्हें मरना से मुझको जन्नत दिया है। तेरे खायों से मारों से मुझको तंदुरुस्त दिया है, तुम्हें मरना से मुझको जन्नत दिया है। प्यार का खुदा मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। प्यार का खुदा वो मेरा मसीहा, जीने वाला मुझको जिलाए वाला। मेरे जान मेरे जीना भी तुम्हें ईसा, तुम्हार जान देखो मुझको जिलाए ईसा, तुम्हार जान देखो मुझको जिलाए ईसा, तुम्हार जान देखो मुझको जिलाए ईसा। ప్రార్థన చేసుకున్న వాక్య భాగాలకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నిత్యము కోట్ల కొలది దూతలతోనూ పరిశుద్ధుల పరివారముతో నిత్యము ఆరాధించబడు మా యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసిన వాడు, ఆకాశం మీ చేతి పనులు వివరించుచున్నవి, అంతరిక్షం మీ జ్ఞానముల గురించి ప్రచురపరుచుచున్నవి. జీవాధిపతి దేవుని వాక్యము ఎవని యొద్ద కూర్చునో వారే దైవములై ఉన్నారని మీరు స్వయముగా పలికారు ప్రభువా. రాత్రి మీ వాక్కు బయలు వెళ్ళి వారిని బాగు చేయనట్లు, వారు పడి ఉన్న గుంటలో నుండి వారు లేపబడినట్లు సహాయము దయచేయండి. నీ వాక్కు బయలు వెళ్ళడంతో వెలుగు పుట్టును, అది జ్ఞానము లేని వారికి, తెలివి లేని వారికి జ్ఞానమును తెలివిని వివేచన దయచేయును. ఇది కృప రాత్రి నీ బిడ్డలు అనుభవించున్నట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. రాత్రికాల సమయంలో దేవునికి వాక్య భాగాన్ని మనం వింటున్నాం. వాక్యం అయ్యేంత వరకు దయచేసి నేను వెళ్ళొద్దు, అటు ఇటు కదలవద్దు. దేవుని వాక్యానికి మనం గౌరవిద్దాం. దేవుని యొక్క వాక్యం మనం బ్రతికించగలిగేది, పాదాల్లో నెమ్మది ఇవ్వగలిగేది. చదవబడినటువంటి అధ్యాయము పాత నిబంధన గ్రంథములు, చరిత్ర గ్రంథములు, చిన్ని గ్రంథము, ఋతు గ్రంథం, 4 అధ్యాయములు కలిగినటువంటి గ్రంథము ఋతు గ్రంథం. ఈ ఋతు గ్రంథములో ఉన్నటువంటి విషయాలు అలంకరణ రూపముగా భవిష్యత్ కాలములో జరగబోయే క్రీస్తునకును సంఘానికి మధ్య జరిగేటువంటి అనుబంధాన్ని ఈ ఋతు గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరచుంచారు. ఈ ఋతు గ్రంథములో ప్రాముఖ్యంగా మనకు కనబడేది ఋతు, నయోమి, బోయాజు, ఎలిమెలెకు, మహలోన్. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని ప్రభువైన దేవుడు నన్ను రిక్తురాలునగా తిరిగి రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? ప్రభువైన యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడగు దేవుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. మూల వాక్య భాగము లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని నన్ను పిలుస్తారు. ఆయన నామము పరిశుద్ధము. ఒకే దైవ గ్రంథములో ఒకే స్త్రీ ధర్మానికి కలిగిన ఇద్దరు స్త్రీలు వేరు వేరు కాలములలో ఒక్క సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి 2 విధాలైనటువంటి సాక్ష్యాలు ఇస్తున్నారు ఒకే దైవ గ్రంథం అనబడిన బైబిల్లో. ఒక ఆమె అంటుంది, సర్వశక్తుడకు దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడు.
ఆకాశమును భూమిని అందరి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తనబడినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసి నన్ను గాయపరిచాడు, నన్ను బాధపరిచాడు, నన్ను చాలా నష్టపరిచాడు. సర్వశక్తిమంతుడు నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికాడు, నాకు చాలా నష్టాన్ని కలుగు చేశాడు సర్వశక్తిమంతుడు అని అంటుంది ఒక ఆమె. అదే స్త్రీ ధర్మానికి కలిగినటువంటి మరొక స్త్రీ మరొక కాలములో ఈ మాట చెప్తుంది. సర్వశక్తిమంతుడకు సృష్టికర్తనబడిన దేవుడు అనగా ఆకాశమును భూమిని అందరి సమస్తాన్ని సృష్టించిన ప్రభువైన దేవుడు, అట్టి సృష్టికర్తనబడిన సర్వశక్తిమంతుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అని చెప్పేసేసి మరొక ఆమె సాక్ష్యం ఇచ్చింది దేవుని గురించి. ఈ రెండు మాటలు ఈ ఇద్దరి స్త్రీలు పలికిన మాటలు ఒకే దైవ గ్రంథములో వ్రాయబడినవి. ఇందులో ఎవరి మాటకు మనం ఓటేద్దాం, ఎవరి మాట నిజమని మనం పలుకుదాం. ఒక ఆమె అంటుంది, కళ్ళంట నీళ్లు తెచ్చుకొని దేవుడు నన్ను చాలా బాధపరిచాడు, నన్ను గాయపరిచాడు అంటుంది. మరొక ఆమె అంటుంది, లేదు లేదు లేదు, దేవుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాడే, దేవుడు ఎవరిని దుఃఖపరిచేవాడు కాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనములో ఇర్మియా ద్వారా దేవుడి మాట సెలవిచ్చాడు. ఆయన నరులకు విచారమునైనను దుఃఖమునైనను బాధనైనను వేదనైనను ఆయన కలుగ చేయడు. యాకోబు భక్తుడు చెప్తాడు, ఎవడైనను తాను శోధింపబడుచున్నానని అనుకున్న ఎడల వాడు తన మొరలు కూల్చబడిన వాడై తాను శోధించబడుచున్నాడే గాని దేవుడు ఎవరిని శోధించడు అని వ్రాయబడినది. అని మాటలన్నీ ఒకే దైవ గ్రంథములో వ్రాయబడ్డాయి కదా. వాస్తవం ఏమిటి? రాత్రి సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు అంటుంది నయోమి అనబడిన ఒక స్త్రీ. దేవుడు అనబడిన సర్వశక్తిమంతుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు అంటుంది క్రీస్తు ప్రభు వారికి జన్మనికి ఇవ్వబోతున్నటువంటి తల్లి అయినటువంటి మరియా. కొండసీమల్లో ఉన్న ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఇట్లు చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని. యాజకుడైన జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పింది ఆమె. నయోమి తన స్వగ్రామానికి మన యోధా బెత్లెహేముకు వచ్చి ఈ మాట చెప్పింది, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడని. ఎందుకు ఆ మాట పలికినది? నేడు సమాజంలో చాలా మంది ఇట్టి కోవకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. మీరు ఎన్నన్నా చెప్పండి, దేవుడు నా పట్ల అన్యాయం చేశాడు, దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు, దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడే కనుక ఉంటే ఇంత అర్ధాంతరంగా నా బిడ్డ ఎందుకు చచ్చిపోవాలి, దేవుడే కనుక ఉంటే నా భర్త వెళ్తుంటుండగా దారి మధ్యలో యాక్సిడెంట్ ఎందుకు చచ్చిపోవాలండి, అలా దేవుడే కనుక ఉంటే నా ఉద్యోగం ఎందుకు ఊడిపోవాలండి, దేవుడే కనుక ఉంటే నా కుటుంబం రుణాల పాలు ఎందుకు అయిపోవాలండి, బ్యాంకు వాళ్ళు నా యొక్క గృహాన్ని మళ్ళీ ఎలాగై వారు దోచేసుకోగలిగారండి, దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు ఎక్కడున్నాడండి? నో, దేవుడు లేడు. గాల్లో దీపం పెట్టి దేవుడా 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 దేవుడు అంటే ఎక్కడ ఆగుద్దండి ఆ దీపం? దేవుడు లేడు. మీకైతే ఉన్నాడేమో గాని నా బాధలను బట్టి, నాకు కలిగిన వ్యాధులను బట్టి దేవుడు లేడు 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 అని చెప్పేవారు ఈ రాత్రి ప్రపంచంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, సర్వశక్తుడకు వాడు న్యాయము చేయవాడు. న్యాయము చేసేటువంటి వాడు ఎవరికి విచారాన్ని కలుగు చేసేటువంటి వాడు కాడు. యోబు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తే యోబు గ్రంథం ఒక్కసారి 34వ అధ్యాయము దేవుని వాక్యములు ఇలా రాయబడింది. 12వ వచనం, దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తిమంతుడు న్యాయము తప్పడు, సర్వశక్తిమంతుడు న్యాయము తప్పడు. 10వ వచనములు ఇలా రాయబడినది, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం,
సర్వశక్తి మంతుడు దుష్కార్యము చేయుట అసంభవం, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వాక్యములు ఈ విధంగా వ్రాయబడింది. సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయట అసంభవం, అది ఆయన తత్వానికే విరుద్ధం. దేవుడు న్యాయం వాడే గాని అన్యాయము చేయడు. మరి అట్టి దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడన్న మాట ఎందుకు ఈ నయోమి అనబడిన ఈ స్త్రీ చెప్పింది అని చూస్తే, ఈ రాత్రి రూతు గ్రంథము, దానికి ముందు ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథములు ఉన్న శ్రేష్టమైనటువంటి విషయాలు మనం విందాం. ఆమె ఆ మాట చెప్పడానికి కారణం ఏమిటో రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం విందాం. న్యాయాధిపతులు ఏలుచున్న దినములలో దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశము కాపురముండుటకు వెళ్ళను. ఆ మనుషుని పేరు ఎల్మెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారులలో పెద్దవాని పేరు మహలోను, రెండో వాని పేరు కిలియోను. వారు యూదా ఎఫ్రాయిము వారైనటువంటి యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటైనటువంటి ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను అచ్చటనే అనగా మోయాబు దేశమందనే నిలిచి ఉండిరి. గమనించండి ప్రియులరా, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడన్న మాటను బట్టి రాత్రి నేను మీతో చెప్తున్నాను వాక్యం. ఆ మాట చెప్పటానికి ఆమె జీవిత వృత్తాంతంలో ఏం జరిగిందని అని ప్రశ్నిస్తే, న్యాయాధిపతులు ఏలుచున్న దినములలో దేశములో కరువు వచ్చిందట. ఆ కరువును బట్టి ఆమె అన్నది తన భర్తతో, ఏవండి తినడానికి తిండి లేదు, ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోయి వర్షాలు కురవటం లేదు, పశువులు కూడా తిండి లేకుండా రోడ్డు పాలే చచ్చిపోయి దుర్వాసన స్రవిస్తుంది యూదా బెత్లెహేము. ఒక ప్రక్క చూస్తే రోగాలు, మరొక పక్క చూస్తే భయంకరమైన ఉపద్రవం, కరువుతో నిండిపోయింది ఈ యూదా బెత్లెహేము. కాబట్టి పని చేద్దాం, ఈ యూదా బెత్లెహేమును మనం విడిచిపెట్టేసేసి మోయాబు దేశం మనం వెళ్ళిపోదాం. మోయాబు దేశంలో నాకు ఒక మంచి స్నేహితురాలు ఉంది. ఆ మోయాబులో మంచి పచ్చ బంగారం దొరుకుతుందట. మోయాబు దేశము సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశం అట. ఎన్నోసార్లు నా స్నేహితురాలు నాతో ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి పని చేద్దామండి, యూదా బెత్లెహేములో కరువు కనుక ఈ యూదా బెత్లెహేమును మనం విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోదామండి అని భార్యే ప్రోత్సహించిందో లేక భర్తయే భార్యను ప్రోత్సహించారో, ఏది ఏమైతేనే మొత్తం మీద యూదా బెత్లెహేములో కరువు కలిగిన కారణమును బట్టి ఆ ఇంటిలో ఉన్న 4, ఒకటి ఎల్మెలెకు, రెండోది మహలోన్, మూడవది కిలియోన్, 4వది నయోమి. ఈ 4 యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశము చూసి రావటం కాదు, కొన్ని దినాలు వ్యాపారం చేసి ఒక అనా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వెనక్కి రావటం కాదు, మోయాబు దేశము కాపురముండుటకు వెళ్ళిరి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారట? మోయాబు దేశము కాపురముండుటకు. కాపురము అంటే స్టాండర్డ్ గా స్థిరముగా ఉండిపోవటానికి వెళ్ళారట. ఎందుకు వారు మోయాబు దేశం వెళ్ళారు అని ప్రశ్నిస్తే, అంతకు ముందు వారు ఉంటున్నటువంటి భూభాగము లేక దేశములో కరువు కలిగినదట. కరువు కలిగింది. ఆ కరువును బట్టి యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశము చూసి రావటానికి కాదు, కొన్ని దినాలు వ్యాపారం చేసి రావటానికి కాదు, కానీ కాపురముండుటకు వెళ్ళి అచ్చటనే స్థిరముగా నిలిచి ఉండిపోయి. గమనించండి, ఎల్మెలెకు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడే నా మహారాజు అని భర్త పేరుకు అర్థం. హిబ్రూ భాషలో ఎల్ అనగా దేవుడు, ఎల్ మాలిక్, మాలిక మహారాజు, ఎల్మెలెకు అంటే దేవుడే నా మహారాజు అని ఆ పేరుకు అర్థం. నయోమి అనగా చాలా మాధుర్యం, చాలా రుచి గలది అని అర్థం. మహలోన్
అనగా క్షయరోగము, కిలియోన్ అనగా మరణం అని ఆ ఇద్దరు కొడుకుల పేర్లకు అర్థం. యూదా స్తుతి, బెత్లెహేం రొట్టెల గృహము లేక వాక్యము దొరుకు స్థలం, ప్రవక్తలు పుట్టు జన్మస్థలం, దేవుని యొక్క పాదభూమి, రాబోయేటువంటి మెస్సయ్య అడుగు పెట్టి పుట్టబోయేటువంటి ప్రదేశం బెత్లెహేం. అలాంటి బెత్లెహేమును, అలాంటి యూదా అనబడినటువంటి యూదయా బెత్లెహేం స్తుతించే స్థలము, వాక్యము సమృద్ధిగా దొరికే స్థలమును విడిచిపెట్టి మోయాబు దేశము కాపురముండుటకు వెళ్ళెను. ఎవరి మోయాబీలు అని ప్రశ్నిస్తే, ఒక తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకొని తండ్రితో కూతురు కలవగా ఆ కూతురుకు పుట్టిన సంతానమే మోయాబీలు. ఒక చోట దేవుని వాక్యములో రాయబడింది, యూదా నా రాజదండం, మోయాబు నేను కాళ్ళు కడుక్కునేటువంటి పళ్ళెం, ఏదేమో మీదకి నేను నా చెప్పు విసిరెదను అని వ్రాయబడినది. యూదా నా రాజదండం, మోయాబు నేను కాళ్ళు కడుక్కునేటువంటి పళ్ళెం. అంటే రాజదండము యొక్క స్థానము నుండి లేక స్థితి నుండి కాళ్ళు కడుక్కునే మురుకు గల స్థలము మోయాబు అనబడినటువంటి స్థలానికి వారు వెళ్ళిపోయారు. వారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే, చక్కగా రాయబడిన విషయములో న్యాయాధిపతులు ఏమొచ్చున్న దినములలో దేశములో ఏమొచ్చిందట చెప్పాలి, కరువు సంభవించినది. అరే కరువు అనేది ఎందుకు రావాలండి? ఆకాశము దేవుడిది, భూమి దేవుడిది, పంటలు దేవుడివి, వర్షాలు దేవుడివి, అన్ని దేవుడు అయినప్పుడు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చేయచ్చు కదా. ఎందుకు దేవుడు ఆ దేశం మీదకి కరువు పంపించాడు? నేటి దినాన మనం చూస్తున్నాం, కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటున్నాయి, మరొక కొన్ని ప్రదేశాలు భయంకరమైన కరువుతో ఉంటున్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాలు లేక కొన్ని కుటుంబాలు సమృద్ధితో ఉంటుంటే మరికొన్ని కుటుంబాలు అడుక్కు తినేటువంటి స్థితి లేక కరువు కలిగినటువంటి స్థితి కలిగినటువంటి కుటుంబాలుగా కూడా నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. యూదా బెత్లెహేం అనగా స్తుతించే స్థలము, బెత్లెహేం అనగా రొట్టెల గృహము. అలాంటి ప్రదేశములో అసలు ఎందుకు కరువు కలిగినది? కరువు రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఊరికే కరువు రాదు. కరువు రావడానికి కారణం ఏంటంటే, ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడి మాట సెలవిచ్చాడు. 14వ అధ్యాయము 13వ వచనములో చూస్తే వాక్యం ఈ విధంగా రాయబడినది, నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసము గలదై పాపము చేసినదగును ఆ దేశమునకు నేను విరోధినై, ఆ దేశమునకు నేను విరోధునై కరువును పంపించి ప్రాణాత్మలకు మూలమైనటువంటి ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులనేమి పక్షులనేమి జంతువులనేమి సమస్తము నేను నిర్మూలము చేసేదను అని వ్రాయబడినది. ఏ దేశమైతే, ఏ గ్రామమైతే, లేక ఏ రాష్ట్రమైతే, ఏ ప్రభుత్వం, ఏ అధికారం నా దృష్టికి పాపము చేసినదగునో ఆ దేశమునకు నేను విరోధునై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి ఆ దేశంలో ఉన్న వారిని నేను నిర్మూలన చేస్తాను అన్నాడు. ఇంతకీ ఆ దేశానికి కరువు రావడానికి కారణం ఏమిటి అనంటే, యూదా బెత్లెహేమునకు ఆనుకొని కొన్ని ఉన్నాయి. ఇటు రామా అను పురము, అటు యోబేసి అనబడిన పురము మొదలగు వాటన్నిటిని కూడా దావీదు కాలం వచ్చినట్టుగా జెరూషలేం అన్నారు. దానికి పూర్వము పితరుడైన అబ్రహామును ఇటు దాని మొదలుకొని బేర్షెబా వరకు ఈ భూభాగం అంతా కూడా నీ జనులకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంతగా దేశానికి ఎందుకు కరువు వచ్చింది అని ప్రశ్నిస్తే, మీరింటికి వెళ్ళి బాగా చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి అక్షరం తప్పు లేకుండా ప్రతి అక్షరం జాగ్రత్తగా మీరు చదవండి, మీకు అర్థమైపోతుంది.
ఎందుకు ఆ దేశానికి కరువు వచ్చింది అంటే న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనము ఒక్కసారి చూస్తే కనుక ఇలా రాయబడినది, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేనందున ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చెను అని చెప్పి న్యాయాధిపతుల గ్రంథము ముగిసినది. న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనము దేనితో ముగిసిందో తెలుసా? ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలుకు ఒక అధికారి, ఒక రాజు అంటూ లేడు కనుక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను అని వ్రాయబడి న్యాయాధిపతుల గ్రంథము ముగిసినది. రూతు గ్రంథము ప్రారంభమైనది. రూతు గ్రంథము మొదటి వచనానికి వచ్చేసరికి ఏం రాయబడింది తెలుసా? న్యాయాధిపతులు ఏలుచున్న దినములలో దేశంలో కరువు కలుగుగా అని వ్రాయబడింది. న్యాయాధిపతులు ఆఖరి వచనములో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడని రాయబడింది. రూతు గ్రంథం మొదటి వచనానికి వచ్చేసరికి న్యాయాధిపతులు ఏలుచున్న దినములలో దేశములో కరువు వచ్చింది అన్నాడు. ఎందుకు కరువు రావాలి అనంటే, ఏ దేశమైతే నా దృష్టికి పాపం చేస్తాదో ఆ దేశానికి కరువు పంపిస్తాను అన్నాడు. ఇంతకీ ఆ దేశంలో ఉన్న పాపం ఏమిటి అని ప్రశ్నిస్తే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయాన్ని చదివితే మీకు అర్థమైపోతుంది. దాని గురించి నేను ఇప్పుడు స్పీడ్ గా చక్కచక్క వివరిస్తాను, బాగా వినండి. 19వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనములో నుండి లేవీయుడు అనబడినటువంటి ఒక గోత్రికుడు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములలో ఒక గోత్రానికి చెందినటువంటి లేవీయుడు ఒక స్త్రీని భార్యగా లేక ఉపపత్నిగా తీసుకున్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. 19వ అధ్యాయంలో మాటలు చెప్తున్నాను నేను. చాలా ఆస్తిపరుడు, మంచి భూస్వామి. ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఆ లేవీయుడు అనబడిన వాడు మంచి పేరు గాంచినటువంటి వ్యక్తి. అతడు చేతి కింద చాలా మంది పనివారు ఉన్నారు. అలాంటి మనుషుడు ఒక స్త్రీని ఉపపత్నిగా తీసుకున్నాడు. ఇతడు బయట వ్యాపారానికి వెళ్తున్నాడు, పొలంకి వెళ్తున్నాడు, పొలంలో పనులు చేపిస్తున్నాడు, చక్కని ధాన్యములు గోధుమలు తెచ్చి ఇంట్లో కూర్చుచున్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒక దినాన ఈ లేవీయుడు ఇంటిలో లేనప్పుడు ఆ లేవీయుని యొక్క ఉపపత్ని తన భర్త లేని సమయంలో ఒక మనుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచార పనులో ఉంటుండగా భర్త దృశ్యాన్ని చూశాడు. భర్త దృశ్యాన్ని చూసి కొట్టలేదు, ఆమెను తిట్టలేదు, ఒక మాట కూడా అనలేదు. ఉన్న పాటున నీవు నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. చాలా మంచోడండి. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేదు. పోగొట్టేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచిది చేయాలి, పాపమును బట్టి ఎవరు ఊరుకోవడానికి వీలు లేదు. అంతటి భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైన పాపములు ఆమె ఉండగా ఆమె పెనిమిటి అనబడిన తన భర్త దృశ్యాన్ని చూసి పుట్టింటికి పంపించేశాడు. పుట్టింటికి చక్కగా పెట్టెట్టుకుని వెళ్ళిపోయింది తండ్రి లేక తల్లింటికి. తండ్రి చూసాడు, ఏమన్నా ఒకరిదాని వచ్చి అల్లుడు గారు ఏరి లేడు నాన్న, అల్లుడు గారు తర్వాత వస్తాడు, నాకు ఈ ఒంట్లో బాగాలేదు, ఒక నెల రోజులు ఇంకెళ్దామని వచ్చేసాను నాన్న అని చెప్పేసి పుట్టింటికి వచ్చేసేసింది. నేడు దినాన్ని చాలా మంది అదే విధంగా పుట్టింటికి వెళ్ళిపోయేవాడు చాలా మంది ఉన్నారు. ఎందుకు వచ్చేస్తున్నారన్న సంగతి ఇంటికి తల్లిదండ్రులు తెలియదు. కుటుంబాలు విడిపోతున్నాయి. పిల్లల్ని వెనకేసుకొస్తారు, నా కూతురు చాలా మంచిదండి, నా కూతురు చాలా మంచిదండి. పాపము బట్టే కుటుంబాలు విడిపోతాయి. పాపాన్ని బట్టే బిడ్డల జీవితాలు భ్రష్టత్వం అయిపోతాయి. తల్లిదండ్రులు చేస్తున్న పాపాలు తమ బిడ్డలు చూసి బిడ్డలు కూడా వ్యభిచారులుగానే దుర్మార్గులుగానే మారిపోతారు. ఈ ఇంటికి వచ్చింది, తండ్రి అడిగాడు, అమ్మ అల్లుడు గారు ఏరియని. లేడు నాన్న, అల్లుడు గారు వస్తారని చెప్పారు, ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చారు. నెల అయింది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అల్లుడు ఇక్కడికి రాలేదు, కూతురు భర్త దగ్గరికి వెళ్ళలేదు. ఇక లేవీయుడు అనబడిన మనుషుడు ఆలోచించి ఇక సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా మళ్ళా మంచి మనసు తెచ్చుకొని, పోలే బుద్ధి లేనిది ఏదో తప్పు చేసింది, ఏదో ఒక విధంగా మొత్తం మీద నా భార్యను మళ్ళీ నేను నా ఇచ్చేసుకుంటాను, ఎందుకంటే నేను ఇలా ఒంటరిగా ఉండటం నాకు మంచి పద్ధతి కాదు, ఏదో ఒకలాగా ఈసారి క్రమంగా ఉంటుందేమోలే, నా భార్యను నా ఇంటికి తెచ్చేసుకుంటాను అని చెప్పి ఆ లేవీయుడు అతనితో పాటు ఒక పనివాడు 2 గాడిదలను
అని మామగారి ఇంటికి వచ్చాడు. దూరం నుండి మామగారు చూసి ఇంట్లోకి వెళ్ళి అమ్మ మీ ఆయన వచ్చేస్తున్నాడు, అడుగు మీ ఆయన వస్తున్నాడు అన్నాను. గబగబా వచ్చి చూసింది. భర్తతో పాటు పనివాడిద్దరు వచ్చారు. గాడిదలు నాకు నిలవబెట్టారు. కాళ్ళు కడుక్కోవడానికి మీరు నీళ్ళు ఇచ్చింది. కాళ్ళు కడుక్కొని గబగబా లోపలికి వచ్చారు. మామగారు అంటున్నారు, ఏంటి నాయన అమ్మాయి వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వచ్చారా మీరు అన్నట్టు చాలా చిక్కిపోయారు మీరు. ఏంటంత కుటుంబం అంతా బాగున్నారా? చాలా విషయాలు చెప్పారు. అంత మేము బాగున్నామండి మావయ్య గారు అన్నట్టు అర్జెంటుగా మీ కూతురు నాతో పాటు పంపించేయాలి అని చెప్పేసి అన్నప్పుడు, దాన్ని ఉంది బాబు, మీకోసమే నా కూతురు కూడా కళ్ళు కాయలు కాసిపోయిన ఎదురు చూస్తూ ఉన్నది అన్నట్టు రాక వచ్చారు కనుక ఈ దినం మీరు ఉండిపోండి ఇక్కడ ఇంటికాడ అని చెప్పేసేసి మామగారు మంచి విందు ఏర్పాటు చేశాడు అల్లుడికి. కడుపు నిండా భోంచేశారు. ఉదయం అయింది. మామగారు మరి మేము వెళ్ళిపోతాం, మీ అమ్మాయిని పంపించేయండి అన్నాడు. లేదు నాయన మధ్యాహ్నం భోంచేసి వెళ్తురు కానీ అన్నాడు. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత అంటాడు, చీకటి పడిపోయేలా ఉంది, రాత్రి ఉండిపోయి ఉదయం వెళ్తురు కానీ అంటాడు. ఉదయం అయిన తర్వాత సాయంత్రం అంటాడు, సాయంత్రం అయిన తర్వాత ఉదయం అన్నాడు, ఉదయం అయిన తర్వాత సాయంత్రం. ఇలాగే ఇంచుమించు ఒక 5-6 దినముల వరకు అల్లుడిని తన ఇంట్లో ఉంచుకున్నాడు ఈ మామగారు అభిమానంతో. ఇక ఈ అల్లుడు అంటాడు, మామగారు మీ అమ్మాయిని పంపిస్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? అమ్మాయి నువ్వు వస్తావా నాతో పాటు, నేను వెళ్ళిపోనా అనేసి అన్నప్పుడు, లేదండి నేను వచ్చేస్తాను. మా అయితే నడు ఉన్నపాటు వచ్చేసాయి అని అన్నప్పుడు మాంగారు అంటాడు, లేదయ్యా ఇది అమావాస్య దినాలు, చంద్రుడు కాంతి లేని దినాలు, అమావాస్య దినాలు, చీకటి దినాలు ఇవి. మీరు ఎలాగ ఈ ప్రదేశం నుండి వెళ్తారు? దారి మధ్యలో మీరు యోబేసి ప్రదేశం మీరు దాటుకొని వెళ్ళాలి కదా, నా మాటని ఇవాళ కూడా ఉండిపో, ప్రొద్దుట వెళ్తే బాగుంటుంది కదా. లేదు మేము వెళ్ళిపోవాలని చెప్పేసేసి అతడు తన భార్యను తన పనివాడిని తీసుకుని 3 మనుషులు మొత్తం మీద వచ్చేస్తారు. అలాగా వచ్చేస్తుండగా దారి మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు తీయండి న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబేసుకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు ఇట్లనెను, మనము యోబేసీయులైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండి అని తన యజమానితో చెప్పగా, పనివాడు అన్నాడు, అయ్యా ప్రొద్దుపోయేలా ఉంది, చీకటి పడిపోతుంది, అమావాస్య రోజులు ఇవి, కాబట్టి యోబేసీయుల పట్టణంలో ఈ రాత్రంతా మనం బస చేద్దాం, ఇక్కడ తలదాచుకుందాం, ఉదయాన్న మన త్రోవను మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి యోబేసి అనబడిన ప్రదేశానికి వచ్చి ఆగిపోయారు. బాగా వినండి, ఈ యోబేసు ప్రదేశము చాలా భయంకరమైన ప్రదేశం. వారు అలాగ చీకటి పడుతున్న సమయంలో గాడిదల మీద అలాగ వెళుతూ ఉంటుండగా ఆ యోబేసి పట్టణంలో ఎఫ్రాతీయుడైనటువంటి ఒక మనుషు, బెన్యామీను గోత్రం చెందిన ఒక మనుషుడు ఆ యోబేసి పట్టణంలో కాపురం ఉంటున్నాడు. అతడు ఆ 3 చూసి అంటాడు, అరే చీకటి పడిపోయేలా ఉంది, ఇంత చీకట్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, 17వ వచనం, అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తున్న ఆ మనుషుని చూసి, నీవు ఎక్కడికి వెళుచున్నావు, నీవు ఎక్కడి నుండి వచ్చిందివి అని అడిగాను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యము ఆవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడ వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయుంటిమి అని చెప్పాను. అప్పుడు ఆ ముసలుడు అంటాడు, వద్దయ్య నా మాట వినండి, అమావాస్య రోజులు ఇవి, భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ, ఈ రాత్రి నా ఇంట్లో తలదాచుకోండి అన్నాడు. అప్పుడు భార్య అంటది, ఏమండి ఎందుకు చెప్పాడు పెద్ద ఆయన, ఈ వాటిని మనం ఇంట్లో పడుకొని ఉదయం వెళ్ళిపోదాం అన్నప్పుడు, సరే కదా అని ఆ ముసలివాడు చక్కని భోజనం ఏర్పడి, వాడు ఎవరో తెలియదు ఇతనికి, అయినప్పటికీ మార్గ మధ్యలో బాటసారులుగా వెళ్ళిపోతున్నారని గుర్తించి కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా రాత్రి పండుకునేటప్పుడు వారు మాట్లాడుకుంటారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ కుటుంబ సభ్యులు ఎవరు, మీరు ఏంటి, ఎలాగా, నువ్వు వ్యాపారం చేస్తావని విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. రాత్రి వేళ వాడు పండుకుంటున్న సమయంలో అలాగ మాట్లాడుకుంటున్న సమయంలో బయట తలుపు శబ్దం తలుపు శబ్దం వినబడుతుంది. అంతటా ముసలివాడు వచ్చి తలుపు గెడ తీసి బయటకు చూసి అక్కడ కొంతమంది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కొంతమంది ఆ యొక్క బొమ్మలో నిలబడి అంటారు,
నీ ఇంటి లోపలకు వచ్చిన ఆ ఇద్దరు మగ మనుషులను, అంటే ఒకడు దాసుడు పనివాడు, రెండోది యజమానుడు. నీ ఇంటిలోనికి వచ్చిన ఇద్దరి మగ మనుషులను బయటకు పంపించు. ఆ మగ మనుషులతో మేము వ్యభిచారము చేసి పాపము చేసి మా ఆశ తీర్చుకుంటాము అని ఆ ముసలివాడుతో అన్నప్పుడు అతడు అంటాడు, అన్నలారా అది కూడదు, దయచేసి అలా అనకండి. అతడు నా ఇంటికి వచ్చిన ఒక చుట్టం లాంటి వాడు, అతడు చాలా గొప్ప జమీందారు. దయచేసి మీరు ఇంత పథకానికి మీరు ఒడిగట్టుకోవద్దు. అతడు నేను బయటకు తీసుకొస్తే అతనితో మీరు పాపం చేయడం మంచి పద్ధతి కాదు, నీకు దండం పెడతాను అంటాడు ఆ ముసలివాడు. ఒకడు చెయ్యి పైకెత్తి, రే బయటకు తీసుకొస్తా వాళ్ళని మేమే దౌర్జంగా లోపలికి రావా అని అన్నప్పుడు మరలా అంటాడినా, వీలైతే వయసు వచ్చిన నా కూతురు ఉంది, అతను ఉపపత్ని ఉన్నారు, వారిని తీసుకొస్తాను. మగవాళ్ళను అంత ఘోరమైన పరిస్థితులు మీరు పాపం చేసి చంపద్దయ్యా, నా మాట వినండి. వీలైతే నా కూతుర్ని ఇస్తాను, నా కూతురు నేను ఇస్తానయ్యా. ఆ ముసలివాడు వీడి మీద ఉన్న ప్రేమను బట్టి, అభిమానం బట్టి కన్యకగా ఉన్న తన కుమార్తెను వాడికి దానంగా లేకపోతే అన్యాయంగా ఇచ్చేస్తానని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఆ మనుషుని యొక్క ఉపపత్తును మాత్రం బయటికి పంపించు అంటారు. ఒకవేళ కాదు అని అంటే ఒక్క ఆమెను బట్టి ఇంటంతటిని కూడా నాశనం చేసేస్తారు. ఒక్క ఆమెను బట్టి కుటుంబ సర్వనాశనం చేసేసి నిప్పంటించేస్తారు ఆ మనుషులు. అందుకు భయపడి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ మనుషుని ఉపపత్ని భార్య అంటాడు, అయ్యా వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు కాబట్టి అందుకు నేనే బలైపోతాను, నేను వెళ్ళి నా మానాన్ని వారికి అప్పగించి వారి శరీర కోరికలు తీరుస్తాను, దయచేసి నా మూలంగా మీరు చచ్చిపోద్దని చెప్పేసి కళ్ళంతా నీళ్లు తెచ్చుకొని ఆవిడ బయటకు వస్తాడు. 19వ అధ్యాయము చూడండి, 22వ వచనం. వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు తట్టి, నీ ఇంటికి వచ్చిన ఆ మనుషుని మేము ఎరుగునట్లు అతను బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలవానితో అనగా, ఆ ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా అది కూడదు, అది దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన గనుక వారు ఈ వెర్రి పని చేయకూడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని యొక్క ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరచి మీ ఇష్టానుసారంగా వారి ఎడల జరిగించవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఇట్టి వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయెను గనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిను తీసుకొని రాగా, వారు ఆమెను కూడి ఉదయం వరకును ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాంతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగొచ్చేంత వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి గడప యొద్ద పడి ఉండెను. బాగా వినండి, ఉపపత్నిని తీసుకొచ్చాడు ఈ మనుషుడు. ఆమెను జుట్టట్టుకుని ఈడ్చుకొని తీసుకువెళ్ళి ఒకరి తర్వాత ఒకడు నడి రోడ్డు మీద పెట్టి ఆమెను పాపం చేసేసి రక్తము కారేటప్పుడు శరీరాన్ని గోర్లతో రక్కేసేసేసేసి అతి భయంకరమైన హీనంగా ఆమెను చెరిపివేసేసేసి ఎవడు మట్టుకు వాడు లేచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మొదలుకొని ఆ రోజు ఉదయం వరకు చెరుపుచూ వచ్చారట. భోజనమైన తర్వాత ఇంకేవిడి బ్లీడింగ్ అనగా రక్తము కారిపోతూనే ఉన్నది. శరీరం అంతా కూడా గాయాలుగా అతి భయంకరంగా పాడు చేసేసారు ఆమెను. ఎవడు మట్టికి వాడు వెళ్ళిపోయారు. అంతటి ఆ ప్రక్కనున్న బట్టను కాస్త మీద చుట్టుకొని లేవలేనటువంటి బలహీనురాలై దేకురుకొని మొత్తం మీద ఏ ఇంటిలో అయితే వారు భోజనం చేయడానికి ముసలివాడు ఆ ఇంటికి అవకాశం
వాళ్ళకి అవకాశం ఇచ్చాడో ఆ ఇంటి గుమ్మం దగ్గరికి తెల్లవారుజాని వెలుగు వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర అలాగే పడిపోయి ఉన్నదట. ఈలోగా తెల్లారైంది. ముసలివాడు వచ్చి తలుపు గెడ తీశాడు. తీసి చూడడంతో ఒంటి మీద సరిగ్గా బట్టలు, దేహం అంతా గాయాలు రెక్కేసేసి ఉన్నాయి. అతి హీనమైన స్థితిలో ఉండి ఆమె గడప దగ్గర పడిపోయి ఉన్నది. ఈలోగా ఏమైంది నీ భార్య అని ఆ ముసలివాడు వెళ్ళి ఆ లేవీడు అనమాట తన భర్తతో చెప్తే, ఆ భర్త మంచం మీద గబగబా లేచి వచ్చి లేగు మనం ఇంటికి వెళ్ళిపోతాం, లేగు అని లేపుతుంటే అప్పటికే ఆమె చచ్చిపోయింది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానని బాగా వినండి. సర్వశక్తివంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడని చెప్పిండే ఆ మాట అనటానికి కారణం ఏంటో ప్రతిదీ నేను మీకు చక్కగా చెప్తున్నాను. వెళ్ళిపోదాం మన ఇంటికి అని అన్నప్పుడు ఆమె లేవలేదు, బదులు మాట చెప్పలా. వెంటనే గుర్తించారు ఈమె చచ్చిపోయిందని. అంతటా ఆమె ఒంటి మీద బట్ట కప్పి ఆమెను ఒక గాడిద మీద వేసుకొని తాము తన పనివాడు ఒక గాడిద మీద, మొత్తం మీద వారు తమ యొక్క సొంత భాగం అనబడే ప్రదేశానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆమెను తన ఇంటి గుమ్మం మీద పడుకోబెట్టి కీళ్లు మొదలుకొని అంటే చీలమండలు మొదలుకొని ఈ తలకాయ వరకు ఆమెను 12 ముక్కల కింద నరికేశాడు తన పెనిమిటి, తన భర్త. 12 ముక్కల కింద నరికేసేసి ఈ 12 ముక్కలను బాక్సుల్లో పెట్టి పెట్టెల్లో పెట్టి 12 దిక్కులకు పార్సల్ చేసి పంపించాడు. ఎవరికి 12 దిక్కులకు పంపించాడంటే రూబేను, షిమియోను, దాను, నఫ్తాలి, ఆషేరు, మనష్షి, ఇస్సాకారు, జెబులూను, యూదా, లేవి అనబడిన ఇశ్రాయేలీయుల యొక్క గోత్ర పెద్దలకు 12 ముక్కలను పార్సల్ చేసి పంపించాడు. ఆ 12 ముక్కలను చూసినటువంటి ఇశ్రాయేలు గోత్ర పెద్దలు కళ్ళు తెరచి, అరే ఏంటి దుష్కార్యము, ఏంటి మీ భర్త చంపేశాడు ఈమెని అని చెప్పి 12 ముక్కలు 12 గోత్రాల వారు ఒక చోటు తీసుకొచ్చారు. మళ్ళా లైన్గా 12 ముక్కలు లైన్గా పేర్చారు. భర్తను నిలదీసి అడుగుతున్నారు ఈ 12 మంది, ఎందుకు నీ భర్తని, నీ భార్యని ఇంత ఘోరంగా చంపావు, ఎందుకు నువ్వు ఇలా చంపడానికి కారణం ఏంది అన్నప్పుడైనా తలదించుకుని అంటాడు, అయ్యా నేను నా భార్యను చంపలేదు, నా భార్యను చంపేశారు కొందరు. ఒట్టి శవాన్ని నేను నరికి మీకు బుద్ధి రావాలని చెప్పి మీకు పార్సల్ చేసి పంపించాను ఈ మొక్కల్ని. నేను నా భార్యను చంపుకోలేదు, నా భార్యను కొంతమంది చెరిపేసి అతి ఘోరంగా నా భార్యను పాడు చేసి చంపేదయ్యా. ఇంతమంది మీరు ఉన్నారు కానీ దేశాన్ని మీరు సరిగ్గా పాలించలేకపోతున్నారు. దేశ నలుమూలలో సరైనటువంటి ఒక క్రమమైన మార్గాన్ని తీసుకురాలేకపోతున్నాడు. ఇశ్రాయేలులో రాజు లేనందున ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. కనీసం వారికి ఒక చట్టం, వారికి ఒక న్యాయ విధి అంటూ మీరు ఏర్పరచలేదు. తప్పు చేసిన వాడిని తగిన రీతిలో శిక్ష కూడా మీరు విధించలేకపోతున్నారు. న్యాయాధిపతులుగా మీరు పరిపాలిస్తున్నారే గాని ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడని చెప్పేసి ఆ చనిపోయిన ఆమె భర్తనబడిన లేవీయుడు ఇశ్రాయేలు పెద్దలు పట్టుకుని దులిపేస్తాడు ఆ మాటలు చెప్పి. ఇది 19వ అధ్యాయంలో జరిగిన కారణం. యూదాయ, బెత్లెహేము మొదలగు చుట్టుపక్కల ప్రదేశ భూభాగాలు ఎందుకొరకు కరువు వచ్చింది అంటే యెహెజ్కేలులో మనం చదివాం 14:13లో, నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేసినదగునో ఆ దేశానికి నేను విరోధునై ప్రాణాధారములకు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి పక్షులనేమి నరులనేమి సమస్తము నేను నిర్మూలన చేస్తాను అన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆ రోజుల్లో ఆ దేశము వ్యభిచారముతో నిండిపోయినవి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనములో చూస్తే ఈ మాట అంటాడు, దేశము వ్యభిచారముతో నిండినది, నరులు లేక జనుల నడవడి చెడ్డది ఆయను, వారి శౌర్యం అనగా వారి అందం
అన్యాయమునకు ఉపయోగించుకొనుచున్నారు. కావున శాపగ్రస్తమై దేశము దుఃఖించుచున్నది అని వ్రాయబడినది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో దేశము వ్యభిచారముతో నిండినది, నా జనుల యొక్క నడవడి చెడ్డదాయను. అదే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, భూమి ఎన్నాడు దుఃఖించవలెను, ఈ దేశమంతటిలో గడ్డి ఎంత కాలం ఎండిపోవలెను, దేవుడు మన అంతము చూడడు అని చెప్పి జనులు చెప్పుకొని చుంటుండగా దేశములో నివసిస్తున్న వారి చెడు తనమును బట్టి భూమి ఎండిపోవచ్చున్నది, నదులు ఎండిపోవచ్చున్నవి, వర్షములు కురవటం లేదు, పక్షులు జంతువులు సమసిపోవచ్చున్నాయి అని చెప్పేసేసి అదే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో దేవుడు సెలవిస్తున్నాడు. అదే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం అంటాడు, దేశము వ్యభిచారముతో నిండినది, దేశం వ్యభిచారముతో నిండినది, జనుల యొక్క నడవడి చెడ్డదాయను చెడ్డదాయను చెడ్డదాయను, వారి అందాన్ని అన్యాయానికి ఉపయోగించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నేటి సమాజంలో ఎన్నో కుటుంబాలు సంసారము కలిగిన కుటుంబాలుగా పైకి కనబడుతూ రహస్యమైన వ్యభిచారానికి తమ కుమార్తెలను అప్పగించే తల్లులు తండ్రులు చాలా మంది ఉన్నారు. లేవియా కాండములో ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. లేవియా కాండము 19వ అధ్యాయము 29వ వచనం, దయచేసి ఒకరు చదవగలిగిన వారు చదవండి. 19:29 వచనము, మీ దేశము వ్యభిచరింపకయు దుష్ప్రవర్తనతో నిండి ఉండకుండానట్లు నీ కుమార్తెని వ్యభిచారిని అగుటకై ఆమెను వేశ్యగా చెయ్యకూడదు. మీ దేశము వ్యభిచరింపకయు, మీ దేశములో చెడుతనం అనేటువంటిది ఉండకుండానట్లు దయచేసి నీ కూతుర్ని నీ కోడలను వ్యభిచారిని అగుటకై, ఆమె పొడుపు సంపాదన చేత మేడలు కట్టుకొనుటకై నీ కూతురును గాని నీ కుమార్తెలను గాని వేశ్యలుగా మార్చవద్దు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేటి దినాల సంసారాలుగా కనబడి ఎన్నో కుటుంబాలు రహస్యముగా వ్యభిచారానికి దిగజారిపోయేవారు. భర్తకు తెలియకుండా మార్కెట్కి వెళ్తున్నామని చెప్పేసేసేసి, ఏదో మార్కెట్కి వెళ్తున్నామని చెప్పేసేసేసి పొరుగురు వెళ్ళి వ్యభిచారం చేసి రాజకార్యాలు చేసి, అరే భర్త తీసుకొచ్చే సంపాదనతో ఆమె కావాల్సిన ఖరీదైన వస్త్రాలు భర్త కొనలేకపోతున్నాడని చెప్పి ఏదో ఒక విధంగా మంచి మంచి వస్త్రాలు నేను కొనుక్కోవాలి, మెడ నిండా అలంకారం ధరించుకోవాలి, నా భర్త చూస్తే చిన్న స్థితిలో ఉన్నాడు, నాకు ఆశలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసేసి అక్రమ దారుల్లోకి వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఏమే నువ్వు ఎప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చేవేటంటే ఆ మార్కెట్కి వెళ్ళాను, అన్ని చూసుకోవడం చాలా టైం పట్టింది. మీరు చాలా బాగా మాట్లాడతారు, అవును నా మీద ఎప్పుడు మీకు అనుమానమే. పాపము చేస్తూ తిరిగి తిరుగుబాటు స్వభావం గలవారు ఎన్ని కుటుంబాలు లేవు, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది జీవితాల విధమైన భ్రష్టత్వానికి దిగజారిపోయిన కుటుంబాలు ఎన్ని లేవు. పేరుకి సంసారులుగా కనబడి వారి శరీరమైన తుచ్చమైన అభిలాష కోరికల కొరకు వేశ్యలుగా వ్యభిచారులుగా మారిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. నేటి దినాన్ని ఎక్కువ శాతం కాలేజీ విద్యార్థులు అనబడిన వారు ఎక్కువ శాతం వేశ్యలుగా మారిపోతూ ఉన్నారు. కాలేజీ విద్యార్థులు హైటెక్ లెవెల్లో వ్యభిచారం, హైటెక్ లెవెల్లో అంటే చాలా క్లాస్ గా ఒక రాత్రి పడుకుంటే 10,000 20,000 ఎంత భయంకరమైన స్థితి. అలాంటి స్థితికి నేటి సమాజం వచ్చేసింది, నేటి సమాజం వచ్చేసేసింది. దేశం వ్యభిచారముతో నిండినది, జనుల నడవడి చెడ్డదాయను. అనంతమైన సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవ మాతృలు చేస్తున్నటువంటి స్థితిని చూసి ఆయన చాటున కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడట. అరే ఆయన నిన్ను సృష్టించిన ఒక వ్యభిచారిగా మారిపోతావనో, లేకపోతే ఒక నాశనకరమైన స్థితికి నువ్వు దిగజారిపోతావనో ఆయన నిన్ను సృష్టించలేదు. నీ సొంత కోరికలకు, నీ సొంత ఉద్దేశాల కొరకు, నీ శరీర కోరికల కొరకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు పతనం చేసుకుంటున్నావు. యూదా బెత్లెహేములో ఎందుకు కరువు వచ్చింది
అని ప్రశ్నిస్తే యూదా బెత్లెహేములో ఉన్న పాపం, యూదా బెత్లెహేము చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న పాపమును బట్టి చుట్టుపక్కల ప్రదేశాలకు మాత్రమే కరువు కాక ఆ కరువు 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 ఎక్కడ దాకా వచ్చేసిందంటే యూదా బెత్లెహేము వరకు కూడా వచ్చేసింది. గమనించండి ప్రియులారా, యూదా బెత్లెహేములో కరువు ఉన్నప్పుడు అందరికీ కరువు ఉంది, ఒక నయోమి కుటుంబానికే కాదు గాక యూదా బెత్లెహేములో ఉన్న వారందరికీ ఉందా కరువు. మరి అందరికీ ఆ కరువు ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏమండి, ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటండి? మన సొంత ఇల్లు వదులుకొని ఈ రోజంటే కరువు ఉన్నది, రేపు పొద్దున దేవుడు మళ్ళీ మనకి సస్యశ్యామలుగా పంటలు పండించడా? ఎక్కడికో మనం వెళ్ళిపోవడం ఏంటండి? నా మాట వినండి, మనం ఎక్కడికో వెళ్ళిపోతూ మనం ఇక్కడే ఉన్నామండి, నా మాట వినండి అని కాస్త మేము ప్రోత్సహించాలి, భారీగా ప్రోత్సహించాలి. ఎక్కడికో వద్దండి, సొంత ఇల్లు విడిచిపెట్టుకో మనం ఎక్కడికి వెళ్తామండి, వద్దండి, కష్టమైన నష్టమైన మనం ఎక్కడ ఉందాం. ఎందుకంటే అందరికీ కరువు ఉంది, మన ఇంటికి కూడా కరువు ఉంది. కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి సహాయం చేస్తాడయ్యా అని చెప్పవలసినటువంటి నయోమి ఏ విధంగా ప్రోత్సహించిందో యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళిపోయారు. ఎవరి మోయాబీలు, ఎవరి మోయాబీలు అనంటే వారు శరీరేచ్ఛలను బట్టి పుట్టినటువంటి వారు. ఈ ప్రపంచంలో మానవ జాతి 4 రకాలుగా పుడుతున్నారట. దేవుని గ్రంథం అనబడిన బైబిల్ మాత్రమే చెప్తుంది ఈ విషయం. ప్రపంచంలో ఏ మనుషులైనా కావచ్చు గాక 4 రకాలుగా పుడుతున్నారు. ఒకటి దేవుని మూలముగా పుట్టినవారు. ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు అనంటే అబ్రహాము కుమారుడని ఇస్సాకు దేవుని మూలముగా పుట్టాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని మూలముగా పుట్టాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మూలముగా ఈ లోకానికి పుట్టినవాడుగా ఆయన పుట్టాను. వీరు దేవుని మూలంగా పుట్టినవారు. రెండవది దేవుని మూలంగా పుట్టినవారు, అలాగే రక్త మాంసముల వలన పుట్టినవారు. రక్త మాంసముల వలన, అలాగే రక్త మాంసాలు మనందరికీ ఉన్నాయి. దేవుని మూలంగా పుట్టిన వారికి రక్త మాంసాలు ఉన్నాయి. మరి బైబిల్ ఎందుకు ఈ విధంగా చెప్తుంది అని ప్రశ్నిస్తే 4 రకాల్లో మొట్టమొదటిది దేవుని మూలంగా పుట్టినవారు, రెండవది రక్త మాంసం వల్ల పుట్టినవారు, మూడవది శరీరేచ్ఛలను పుట్టినవారు, నాలుగవది మనుష్యేచ్ఛలను బట్టి పుట్టినవారట. 4 రకాలైనటువంటి మనుషులు ఉన్నారని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని బీజం వారిలో నిలిచి ఉండదు కనుక వారు పాపం చేయరు. రెండోది రక్త మాంసము రక్త మాంసం వల్ల పుట్టినవారు, మూడవది శరీరేచ్ఛలను బట్టి పుట్టినవారు, నాలుగవది మనుష్యేచ్ఛలను బట్టి పుట్టినవారు. ఎవరి రక్త మాంసాల మూలంగా పుట్టినవారు అనగా ఒక గుణవంతురాలైన భార్య, గుణవంతుడైనటువంటి భర్త, వారి యొక్క దాంపత్య జీవితంలో అంతకు ముందు ఈమె ఏ పురుషుడిని ఎరగనిదై, ఈ పురుషుడు ఏ స్త్రీని కూడలేనటువంటి వాడై ఉండి వారి సంసార జీవితం పవిత్రంగా ముందు కొనసాగించినప్పుడు వారికి పుట్టిన పిల్లలు రక్త మాంసం పుట్టినవారు. మూడోది శరీరేచ్ఛను బట్టి పుట్టినవారు. మోయాబీలు శరీరేచ్ఛను బట్టి పుట్టినవారు. అక్కగారు అన్నది చెల్లితో, ఏమే చెల్లి చెల్లి చెల్లి, ఈ దేశంలో మనతో పోవుటకు ఏ పురుషుడు మనకి లేడు. పురుషుడు అనబడిన తండ్రే మనకి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మన తండ్రితో మనము సైనించి ఆ మూలముగా మనము సంతానాన్ని సంపాదించుకున్నామని శరీరేచ్ఛలను బట్టి తన తండ్రితోనే ద్రాక్షారసం తన తండ్రికి మత్తు పట్టించి కూతురు వెళ్లి పాపము చేసి మోయాబు అనబడినటువంటి సంతానాన్ని కలిగింది. ఏ మూలంగా వీరు పుట్టారు అంటే శరీర టెంప్టేషన్, శరీరం యొక్క ఆలోచన బట్టి శరీరేచ్ఛను బట్టి పుట్టినవారు. నాలుగవది మనుషుని యొక్క తెలివితేటలను బట్టి కూడా పుడుతున్నారట పిల్లలు. ఇది చాలా విచిత్రమైంది. మనుషుని యొక్క తెలివితేటలతో కూడా పిల్లలు పుడుతున్నారు, ప్రస్తుతం పుట్టిస్తున్నారు తెలివితేటలు బట్టి. ఏమిటో టెస్ట్ బేబీ, పురుషుని యొక్క స్పెరము తీసి దానిని సిరంజీలో స్టోరేజ్ చేసి దాన్ని బ్లడ్ బ్యాంక్ లో పెట్టి ఎవరైనా ఒకవేళ స్త్రీలు వచ్చి నేను పెండ్లి చేసుకోను, నేను పురుషుని కలవను, కానీ నాకు పిల్లలు కావాలి అనేసి అడిగి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో చూపిస్తారు, ఇదిగో ఈ మనుషుడు ఈ రంగులో
ఉంటాడు. ఈ మనుషుని యొక్క స్పెరం ఖరీదు ఎంత, అది నీకు కావాలంటే ఇన్ని డాలర్లు ఇస్తేనే మేము ఆ రక్తాన్ని నీ గర్భ సంచి అంగంలో ప్రవేశపెట్టి నీకు పిల్లలు పుట్టేటట్లు చేస్తాము. ప్రస్తుత రోజులు అవే నడుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో టెస్ట్ బేబీ, పురుషుని యొక్క రక్తము తీసి స్త్రీ అంగంలో పంపించి బిడ్డలు పుట్టిస్తున్నారు. ఇది మనుష్యలను బట్టి, మనుషుని యొక్క తెలివితేటలను బట్టి కూడా పిల్లలు పుట్టిస్తున్నారు. శరీరేచ్ఛను బట్టి పిల్లలు పుడుతూ ఉన్నారు. రక్త మాంసముల వల్ల పిల్లలు పుడుతూ ఉన్నారు. దేవుని మూలముగా పిల్లలు పుడుతూ ఉన్నారు. ఈ మాటలు 4 రకాలుగా పుడతారని చెప్పి ఎప్పుడో బైబిల్లో రాయబడింది. ఈ ప్రపంచ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇంతకీ మోయాబీలు ఎవరు అంటే, శరీరేచ్ఛలను బట్టి, వ్యభిచార కోరికలు బట్టి పుట్టినటువంటి వారు మోయాబీలు. అలాంటి మోయాబీలు దగ్గరకు నయోమి తన భర్త అనబడినటువంటి ఎల్మెలెకు, అదే విధముగా మహలోను, తిల్యోను అనబడిన 4 కూడా మోయాబు దేశం చూసి రావడానికి కాదు, కాపురం ఉండుటకు వెళ్ళిపోయి. వెళ్ళేటప్పుడు ఈమె ఏమనుకున్నదో తెలుసా ప్రియులారా? కొంతమంది ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళేటప్పుడు కొన్ని ఆశలు తమ హృదయాల్లో పెట్టుకు వెళ్తారు. మార్కెట్కు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక మంచి సారీ కొనుక్కోవాలనుకునేటప్పుడు ఇంటికాడ తన మనసులో కొన్ని ఉద్దేశాలు అనుకుంటారు. ఈ రంగు చీర చాలా బాగుంటుంది నాకు, అలా రంగు చీర నేను వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నేను కొనుక్కోవాలి అని ఇంటికాడ నుండే ప్రారంభమవుతుంది ఆ ఉద్దేశాలు. అలాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకునేటప్పుడు ఆ వస్తువుని తమ మనసులో ముందుగానే తలంచుకునే వారు వెళ్తుంటారు. అలాగే మోయాబు దేశం ఆవిడ వెళ్ళేటప్పుడు ఆమె ఏమనుకుని వెళ్తుందో తెలుసా? ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనములో చూస్తే అక్కడ ఇలాగూ రాయబడినది, అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడను అని తన మనస్సులో అనుకునేను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొనెనో, అంత సుఖభోగములు అనుభవించెనో, అంతగా దానికి వేదనయు దుఃఖమును దానికి కలుగ చేయుడి. ఇది బాబిలోను దేశమును గురించి చెప్పబడిన ప్రవచనం. ఇది బాబిలోను దేశము యొక్క పతనాల గురించి, రాబోయే భవిష్యత్ కాలంలో సౌదీ అరేబియా గురించి చెప్పబడిన మాట ఇది. అలంకరణ రూపముగా ఈ మాట చెప్పాడు. వాస్తవానికి నయోమి అనబడిన స్త్రీ కూడా ఇదే ఉద్దేశంతో వెళ్ళింది. ఏంటో తెలుసా? నేను రాణిగా కూర్చుంటాను, నేను విధవరాలను కాను, ఎప్పటికీ పుత్రశ్లోకం నేను చూడను, బిడ్డలు కోల్పోను, నేను సుఖంగా బ్రతుకుతాను, దర్జాగా జీవిస్తాను. ఇక్కడైతే కరువు ఉందేమో కానీ అక్కడ కరువు లేదు. అక్కడ రోజంతా పని చేస్తారట, 400 రూపాయలు కూలి డబ్బులట. ఇక్కడ రోజంతా కష్టపడితేనట 30 రూపాయలే జీతం. అక్కడ 400 రూపాయలు జీతం. ఇక్కడ తులం బంగారం వచ్చి ఇంత ఖరీదు ఉంది, అక్కడ తులం బంగారం వచ్చి చాలా తక్కువ ధరట. కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతా, రాణిగా నేను కూర్చుంటా, నేను దుఃఖము చూడను, విధవరాలని ఎప్పటికీ కాను, సుఖాసక్తురాలని నిర్భయముగా నివసించుతూ నేను చక్కగా జీవిస్తాను అని తన మనసులో అనుకున్నదట. అనుకుంటూనే తన భర్తతో తన బిడ్డలతో మోయాబు దేశానికి వెళ్ళిపోయినది. నేటి దినాలు చాలా మంది నయోమి యొక్క స్వభావం గల వారు చాలా మంది ఉన్నారు. కొందరు వచ్చి, అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి. ఏమ్మా దేనికోసం ప్రార్థన? ఏం లేదండి, కొయిట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, ఖత్తర్ వెళ్ళాలనుకుంటున్నానండి, మస్కట్ వెళ్ళాలనుకుంటున్నానండి, నా స్నేహితులలో ఒక ఆమె అక్కడ పనిచేస్తుందండి, ఒక మంచి అల్పు సీటు గారి ఇంట్లో పనిచేస్తుందండి, ఆమె నాకు అక్కడి నుంచి వీసా పంపిస్తుందండి, నేను ఇక్కడ పాస్పోర్ట్ అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నానండి, మీరు నా కోసం ప్రార్థన చేసి ఇంకో 4 రోజులు వీసా వచ్చేస్తుందండి, నేను కొయిట్ వెళ్ళిపోతానండి. అదేంటమ్మా కొయిట్ వెళ్ళిపోతానంటో, వయసు వచ్చిన కూతుర్లు 2 ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు, నీ భర్త. అబ్బాయి ఏముందండి, 4 సంవత్సరాలే కదా, 4 సంవత్సరాలు తిరిగి వచ్చేస్తుంది. 4 సంవత్సరాలే కదా, ఈ 4 సంవత్సరాలు అక్కడికి వెళ్తాను, వచ్చిన తర్వాత అండి ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నానండి, ఈ తాటెగ్గిలు తీసేసండి పెద్ద బంగ్లా కట్టేద్దాం అనుకుంటున్నానండి. నా స్నేహితురాలకి ఎంత సంపాదించిందో తెలుసండి, అది వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఒట్టిగా వెళ్ళిందండి. ఈ రోజు పిల్లలకు ఎంత బంగారం పంపిస్తుందో, ఎంత డబ్బు పంపిస్తుందో, వెనకాతల స్థలం కూడా కొనేసింది, మొత్తం బిల్డింగ్ కట్టేసేసిందండి. నా కోసం మీరు ప్రార్థన చేయరా? ఎంతమంది ఇలాంటి మాటలు పలికే దౌర్భాగ్యులు ఎంతమంది లేరు ఈ సమాజంలో. వాక్యం చెప్తుంది, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమును
సంవత్సరాలకు పోయి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకుని వద్దామని అనుకున్న వారులారా, రేపు ఏమి సంభవించునో మీకు ఏం తెలియను. నీ జీవం ఏ పాటిది, నీ బ్రతుకే పాటిది. మీరింతలో కనబడంతలో మాయమైపోయి ఆవిర్వించువా. నాకు తెలిసినటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈ రాత్రి చెప్పడానికి. ఒక ఆమె వయసు వచ్చినటువంటి కూతుర్ని భర్తను విడిచిపెట్టి కోయిట్ వెళ్ళింది. ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు బాండ్ రాయించుకున్నట్టుంది. అక్కడ మొత్తం మీరు రాయించుకున్నారులా ఉంది. ఒక 3 సంవత్సరాలు అయింది. వయసు వచ్చిన కూతురు ఆ భర్త భార్య లేని కారణాన్ని బట్టి శరీర కోరికల కొరకు ఒక స్త్రీకి అలవాటు పడ్డాడు. అలవాటు పడినటువంటి ఆమెను డైరెక్టర్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడు. భార్య అక్కడి నుంచి డబ్బు పంపిస్తుంది. ఈ డబ్బు శుభ్రంగా ఈమె ఖర్చు పెడతాడు. ఇంట్లో వయసు వచ్చిన కూతురు ఉంది. ఈ కూతురు ఈ తండ్రిని చూసి ఆవిడని చూసి ఉండలేక ఆ ఇంటి పక్కకి ఈ ఇంటి పక్కకి ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఇంట్లోకి పడుకోవడం, ఇలాంటి పనులు చేస్తుంది ఈ కూతురు. ఎలాగ అలవాటు పడిందో ఒక పురుషుడికి అలవాటు పడింది తన కూతురు కూడా. ఇక వాడేం చేశాడు, ఆమెను వాడుకోవటం మొదలెడతాడు. పెళ్లి కాల ఆమెను వాడుకోవటం మొదలు పెట్టిన పెళ్లి పెడకులు ఏమీ లేవు. మొత్తం మీద ఒక బిడ్డను కనేసింది. తర్వాత రెండోసారి గర్భవతిగా ఉన్నది. మరి ఏం పరిస్థితి ఆ కుటుంబాన్ని సంభవించిందో కిరసనాలు పోసేసుకుని అంటించేసుకున్నామే. కడుపు ఎదుగుతుంది. 8వ నెల 9వ నెల కావాలి. కడుపులో శిశువు ఉంటుండగానే భర్త మీద, అంటే తనను ఉంచుకునేటువంటి ఆ వ్యక్తి మీద కోపము పడి మొత్తం మీద కాల్చుకొని చనిపోయింది. ఆ కుటుంబం నాకు బాగా తెలుసు. ఆ తర్వాత తల్లి ఇద్దరు కన్నీళ్ళుగా చెయ్య, ఇలా నా బిడ్డను కోల్పోయాం. కేవలం మీ చేతులారా మీరు చేస్తున్న పాపం. ఎంతమంది ఇలాంటి కార్యాలు చేసి కుటుంబాలు నాశనం చేసుకునేవారు ఎంతమంది లేరు. ఇక్కడ ఏ మనుషుడైనా పరాయి పురుషుడు అని వంక తన భార్య వంక అలాగ దీక్షగా చూస్తే అంటాడు కదా, ఏంటి ఆడు నీ వంక అలా చూస్తున్నాడు, డైలీ నిన్నాడో నీ వంక అలా చూస్తున్నాడు ఏంటి, ఆడికి నీకు ఏంటి సంబంధం చెప్పవా అని భార్య అంతలేదు. అదే భర్త రేపన్న రోజు ఒకవేళ కోయిటకి వెళ్ళాలి తన భార్య అనుకుంటే ఆ మనుషుడు తీసుకెళ్లి బాంబే లాడ్జిలో వేరే వాడి చేతిలో పెట్టి వచ్చేస్తాడంటే ఆ లాడ్జీలో ఆవిడ ఎన్ని రోజులు ఉంటుంది, ఏజెంట్ల మధ్య ఉండాలి. ఆ తర్వాత ఆమె సౌదీ లేకపోతే మస్కట్ కోయిట వెళ్తాది. ఆవతల వారి సేట్ల దగ్గర ఆవిడ చేసే పూజ ఈవిడైనా చూసి వస్తున్నాడా? ఆ విధముగా ఎంతో మంది అక్రమము జీవితాలు గడించేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. సొంత ప్రదేశం విడిచిపెట్టి ఏదో కోరికల కొరకు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు, తమ సొంత చిత్తాన్ని ప్రక్కన, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి ఎక్కడెక్కడికో పరుగులెత్తే వారు ఉన్నారు. వాక్యం చెప్తుంది, యెహోవాను విడిచిపెట్టి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమెకు ప్రార్థనా జీవితం ఉంది. యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు తన పిల్లలు సండే స్కూల్ కి వెళ్ళేవారు. యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు తన భర్త చక్కగా సంఘములో ఒక పెద్దగా ఉంటూ పరిచర్య చేస్తూ అన్ని విధాలుగా దైవ కార్యక్రమములు ఉండే కుటుంబం అది. ఎప్పుడైతే యోధా బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళారో, మోయాబు దేశంలో దేవాలయం లేదు, మోయాబు దేశంలో వాక్యం లేదు, మోయాబు దేశంలో ఒక చర్చ్ లేదు, ఒక ఆరాధన లేదు, సండే స్కూల్ లేదు, పదాజ్ఞలు కలిగిన నిబంధనలు లేవు. బహు విగ్రహారాధనతో దేవతల బొమ్మలతో నిండిపోయిన ప్రదేశం మోయాబు దేశం. మోయాబు దేశం వెళ్ళి మోయాబీల పద్ధతులు నేర్చుకున్నారట. వీళ్ళు మోయాబీలు అలవాట్లు నేర్చుకున్నారట. మోయాబీలు కట్టడలు నేర్చుకున్నారు. మోయాబీలకు దేవతల యొక్క పండుగలను ఆచరించడం మొదలు పెట్టింది ఈ కుటుంబం. మోయాబు దేశములో అడుగు పెట్టింది, భర్తను కోల్పోయింది. కొన్ని దినాలైన తర్వాత ఈలోగా కొడుకులు చేతికి అందొచ్చారు, చక్కగా పని చేస్తున్నారు. దినాలు గడుస్తున్నాయి. ఇటు కొడుకు, పెద్ద కొడుకు, ఇటు చిన్న కొడుకు చక్కగా పని చేసి తీసుకొస్తున్న డబ్బులు ఇంటికాడ. మరి ఈవిడ ఏ బిజినెస్ చేస్తుందో మొత్తం మీద ఈవిడ కూడా రోజుకి అలా అభివృద్ధి అవుతుంది. దినాలు గడుస్తున్నాయి. ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చేసేసింది. భర్తను కోల్పోయింది.
కనీసం భర్తను కోల్పోయినప్పుడన్నా సరే కనీసం జ్ఞానం పొద్దు కూడా లేదు. ఒరే నాయన, మీ నాన్నగారు ఇక్కడికి వచ్చిందా చచ్చిపోయాడు రా, కాబట్టి పని చేద్దారా పెద్దోడా, ఒరే చిన్నోడా, ఎలాగైతే మళ్ళీ మొత్తం మీద మన స్వగ్రామం మన సొంత దేశానికి వెళ్ళిపోదాం బాబు, ఇక్కడ పద్ధతులు నాకేం నచ్చలేదురా, వీళ్ళు బహుదేవతారాధకులురా, ఇక్కడ కనీసం మనకు వాక్యం చెప్పేవాళ్ళు లేరురా. చాలా మంది ఉన్నారు పెళ్లి కాకుండా కానీ 4-5 సార్లు గర్భవతులై అబార్షన్ చేసుకొని పిండాలు తీసుకొచ్చి బట్ట చుట్టి మురికి కాలువలు డ్రైనేజీలో పడేస్తున్న వాళ్ళు చాలా మంది. కారణం ఏంటంటే సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలు. కనుకనే కుటుంబాలు కూలిపోవటానికి గల కారణం. దేశంలో కరువు ఎందుకు సంభవించినట్టు ఊరికనే కాదు. ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేస్తాదో, ఏ కుటుంబం, ఏ సమాజం, ఏ ప్రభుత్వం అయితే నా దృష్టికి పాపము చేసినదగునో, అది ఎంతటి ప్రభుత్వమైనా నిలవబడదు. అది ఎంతటి వత్తాదైనా, ఎంతటి మొనగాడైనా, ఎంత గొప్ప కుటుంబమైనా సరే నా దృష్టికి పాపము చేసినలా దానికి నేను కరువును పంపిస్తాను అన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీ బిడ్డలను ఏ పెంపకంలో పెంచుతున్నావు? ఒకవేళ నీ భర్త లేకపోవచ్చు, నీ మానాన్ని కాపాడుకొని పవిత్రంగా జీవించడం నేర్చుకో. ఒకవేళ నీ భార్య లేదు, పవిత్రంగా జీవించడం నేర్చుకో. విచ్చలవిడి జీవితాలతో జీవిస్తే కనుక నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకం అనేటువంటిది ఖచ్చితంగా నీ కొరకు సిద్ధంగా ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో దేశంలో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చినది అని ప్రశ్నిస్తే దేశములో ఉన్న చెడుతనమును బట్టట. యోబు గ్రంథము 20 అధ్యాయము 28వ వచనములో చూస్తే వాక్యములు ఇలా రాయబడినది. వారింటికి వచ్చిన అంచనా కనబడకపోవను, దేవుని కోప దినమందు వారి ఆస్తి నాశనమైపోతారు. భక్తిహీనుల యొక్క కడుపుకు లేమి కలుగును, భక్తిహీనుల దీపం ఆరిపోవును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని వ్రాయబడినది. 4 దీపాలు వెళ్ళి మోయాబు దేశం వెళ్ళేటప్పుడు అనుకుంది, నా కొడుకుకి ఏ లోటు ఉండదు, నా భర్త పెద్ద కారు కొనేస్తాడు అక్కడ, నేను కూడా చక్కగా మిడ్డీ డ్రెస్సులు వేసుకుంటాను, రాణిగానే కూర్చుంటాను, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని చిన్న గొడుగు వేసుకొని నేను ఎత్తుమడాలు జోడులు వేసుకుని టకటకటకమని నడుచుకుంటూ వెళ్తాను, నాకే లోటు ఉండదు. ఇక్కడైతే నేను కరువు అనుభవిస్తాను, కానీ మోయాబు దేశం చాలా బాగుంటుందట, అక్కడ బంగారం సగా ఉంటుందట. ఎన్ని ఆశలు కలిగి ఆమె వెళ్ళినదో 3 దీపాలను ఆర్పేసుకుంది. 3 దీపాలు ఆర్పేసుకొని రిక్తురాలుగా తిరిగి యోధా బెత్లెహేమునకు వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నీవు రాణిగా కూర్చున్నానని నీవు అనుకుంటున్నావేమో, సుఖాశక్తురాలే ఉందానని అనుకుంటున్నావేమో, ఒక్క దినములుగా నీవు వైధవ్యము, విధవరాలు, ఈ 2 కూడా నీవు కలిగి ఉంటావు. జాగ్రత్త. కనుక నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకుని దేవుని మార్గంలో నడవటం నీకు ధన్యం. ఒక కుటుంబం యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని ప్రారంభ రోజుల్లో భర్త మంచి చదువు చదివేటువంటి వ్యక్తి, ఏ ఉద్యోగం లేదు భర్తకి. ఆ కారణాన్ని బట్టి భార్య భర్తలు పెండ్లైనటువంటి తొలి దినాల్లో మంచి చదువు చదివాడు. ఆయన మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన, అయ్యా మా ఆయన కోసం బాగా ప్రార్థించండి, ఆయన చదువు మంచిదే, కాకపోతే ఏ ఉద్యోగం లేదు. అలాగా బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శుక్రవారం, ఆదివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఆల్ 8 ప్రేయర్స్, ప్రత్యేకమైన ఉపవాస కూటలు అన్నింటిలో పాల్పంపుడు పొందేవారు. సంఘం ప్రార్థించేది, దైవజనుడు ప్రార్థించేవారు, వారు ప్రార్థన చేసుకున్నారు. దినాలు గడవగా ఒక 5,000 రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగానికి కుదిరారు. 5,000 రూపాయలు, 5,000 రూపాయల ప్రమోషన్ ద్వారా ఇంచుమించు ఒక 10,000 రూపాయలు జీతగాడిగా మార్చబడ్డాడు. బుధవారం ప్రార్థన పోయింది, శుక్రవారం ప్రార్థన పోయింది, ఆదివారం ప్రార్థన పోయి ఎప్పుడో బల్లారాధన ఇచ్చేటువంటి ఫస్ట్ ఆదివారం మాత్రమే వస్తున్నారు. ఈ దైవజనుడు అన్నాడు, ఏమ్మా ఏంటమ్మా మీరంటే, ఏముందండి బోల్డ్ పనులు కదండి, లంకంత ఇల్లు కదండి, ఎక్కడ కుదురుద్దండి, బోల్డ్ బిజీ అండి, ఆయన అస్సలు లేదండి. అరే ఏ ఉద్యోగం లేనప్పుడు బుధవారం ప్రార్థన, ఏ ఉద్యోగం లేనప్పుడు కన్నీళ్లు కాచుకొని బైబుల్ చెప్పుకోండి, ప్రభా ఏడబట్టాం. కాస్తవాన్ని ఆశీర్వదించే కొలది గర్వించినటువంటి వారి తమకు కలిమి విస్తరించే కొలది వారు నేడలు అధిక పాపము చేస్తూ వచ్చిరి అన్నట్లుగానే వారు గర్వించారు. ఇక ఫస్ట్ ఆదివారం కూడా
కోల్పోయారు. ఫస్ట్ ఆదివారం కూడా కోల్పోయి ఎప్పుడో ప్రత్యేకమైనటువంటి కోటాల్లోనో లేకపోతే క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి డిసెంబర్ టైంలోనో ఎప్పుడో కూడుకల్లో పాలు పంపులు పొందేవారు. ఆ తర్వాత వారు అచ్చట నుండి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు ప్రమోషన్ మీద. అలాగే వెళ్ళడంతో ఇంచుమించు అక్కడికి వెళ్తారు ఒక 20,000 రూపాయల జీతగాడు అయిపోయారు. ప్రారంభంలో వచ్చారు, ఉద్యోగం లేదు, ఉద్యోగం చేయడు, పిల్లలు లేరు అని చెప్తే వేరే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మొత్తం మీద 2 బిడ్డలను ఒకేసారి కన్నది. కవల పిల్లలు పుట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. దినాలు గడుస్తున్నాయి. కాన్వెంట్ చదువుతున్నారు. భర్త ఇలా వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి ఒక సంతకం పెడితే చాలు ఒక 20,000 వస్తున్నాడు. ఇంటి నిండా డబ్బు, ఈమె ఒంటి నిండా బంగారం, ప్రార్థనా జీవితం కోల్పోయారు. ఇక కొంతమంది స్త్రీలు ఈమెను వెంబడిస్తూ స్త్రీల క్లబ్బు లాంటిది పెట్టి ఈవిడ బయటికి వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటిలో ఉపన్యాసం చేస్తుంటే అనేకులు ఈమెకు సాధనాలు కప్పటం. ప్రార్థనా జీవితం కోల్పోయారు. ఇటు భర్త ఏమో ఒక దొంగ సంతకం పెడితే 30,000 సంపాదిస్తాడు, నెలకు జీతం సంపాదిస్తూ ఉన్నాడు. ఇటు మేమేమో లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోయింది. ఇక ఆ ఇంట్లో ప్రార్థన లేదు, వాక్యం కనీసం ఆ ఇంట్లో బైబిల్ గ్రంథం కూడా లేదు. పనిచేసే 10 మనిషికి ఇచ్చేసారు బైబిల్ని, నువ్వు తీసుకెళ్ళి చదువుకో అమ్మా అని. ఎంత విచారకరం. 2 చిన్న పిల్లలు, వాడిని చక్కగా డ్రైవర్ వచ్చి కాన్వెంట్ తీసుకెళ్తుంటాడు రోజు. ఒకరోజు ఉదయం కార్ డ్రైవర్ వచ్చాడు. రావడంతో ఏమంటుంది, లక్ష్మి ఇదిగో డ్రైవర్ వస్తాడు, పిల్లలు క్యారేజ్ పెట్టి బాక్సుల్లో భోజనం పెట్టి పంపించేసేసే. ఈ పని మనిషి గబగబా వచ్చి క్యారేజ్ లో బాక్స్ అన్నం కూరి పెరుగు వేయటానికి పక్కగా ఆ యొక్క స్థలానికి వెళ్ళేసరికి పెరుగు మీద మూత తీసేస్తుంది. అప్పుడు కరెంట్ పోయింది, చీకటి. ఇది పెరిగే కదా అని పెరుగు మొత్తం మీద వేసింది, బాక్సులో పెట్టింది. డ్రైవర్ తీసుకెళ్ళి పెట్టాడు. ఈలోగా భర్త కూడా టైం అయిపోయింది. చక్కగా 10 గంటలకు కడుపున టిఫిన్ చేసి తాను వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో ఈమె శుభ్రంగా పనులన్నీ చేసుకొని ఇంచుమించు 11:30-12 లోపల పనులన్నీ ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఈమె భోజనం చేసి పెరుగు వేసుకుంటుంది. పెరుగు వేసుకుంటున్న సమయంలో పెరుగు నొరగలు గక్కి నీలంగా చిగురుగా మొత్తం మీద ఉన్నాయి. ఏమే లక్ష్మి, ఏంటి పెరిగేటి ఎలా ఉన్నది? పెరిగేనా ఇది? పెరిగే అమ్మగారు, పెరిగే ఏంటి అలా ఉన్నదేంటి అన్న మాట అన్నప్పుడే ఆ ఇంట్లో పనిచేసే మగవాడు కూడా వచ్చి పెరుగా ఏదమ్మా చూడండి, అమ్మో పెరుగులో విషం పడిందండి అని. ఎలాగే విషం పడింది అంటే, వీరు ఎప్పుడైతే పొరుగు ప్రదేశం వెళ్ళారో, డబ్బు బాగా ఎప్పుడైతే సంపాదన బాగా కలిసి వస్తున్నదో ఒక స్థలం కొనుక్కున్నారు. ఇల్లు కట్టుకోవాలని ఆ స్థలం ఒక ఆసామి దగ్గర మొత్తం మీద కొనుక్కున్నారు. 2 సెంట్లు బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నారు. బిల్డింగ్ కట్టేసుకున్నారు. ఆ వారు కొనుక్కునేటువంటి స్థలంలో ఒక పెద్ద పామును పుట్ట ఒకటి ఉంది. ఆ స్థలం అమ్మేవాడు అన్నాడు, అయ్యా ఈ స్థలం నాకు చాలా వచ్చింది, చాలా కలిసి వచ్చింది. దయచేసి పాములు పుట్టను మాత్రం మీరు దయచేసి సుమా, నాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, నేను అమ్మాలని మీకు అమ్మట్లేదు, అడిగారు కనుక మీకు దగ్గరలో ఉంటుంది, దీన్ని ఇచ్చేస్తారు అంతే. ఈ భాగాన్ని మీరు ఇలా వదిలేసి పక్కన మీరు చక్కగా కట్టుకోవచ్చు, బిల్డింగ్ మీరు పెద్ద బిల్డింగ్ అయిపోతుంది, కానీ పావులు పుట్ట మాత్రం పొడిపించవద్దని అలాగే ఉంచండి అన్నట్టుగానే బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ పావుల్లో పుట్టలోంచి తరచుగా పెద్ద పావు, తల్లి పావు అలా వచ్చేది, ఎవరికి ఏ కీడు చేసేది కాదు, మెల్లగా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు దాని కడుపును పుట్టిన పిల్లలు 2 పావులు అలాగే వచ్చాయి, గుమ్మల నుంచి అలాగే వెళ్ళిపోయి వాడు వాటంక అలాగే చూసేవారు. వాడు అనుకున్నట్టు నిజంగా ఈ స్థలం కొనుక్కున్నదంటే అంత కోటీశ్వరులు అయిపోయాం మనం, నిజంగా ఈ స్థలం అమ్మి నిజమని బలి చెప్పాడు, మరి ఈ స్థలం వచ్చొస్తుంది అన్నాడు. అన్నట్టుగానే మనం గొప్పోడైపోయాం. కాబట్టి బాబాయ్ పావులు మనం చంపకూడదు బాబాయ్ అని అంటూనే ఉన్నారు. అవి తరచుగా ఇళ్లలోకి తరచుగా వెళ్ళడం అన్ని చూస్తూనే ఉన్నారు. మరొక దినాన ఆ పాము ఎలాగైతే ఇంట్లోకి వచ్చిందో ఆ పెరుగులో మొత్తం మీద విషం కక్కేసేసేసి, విషము కక్కినటువంటి ఆ పెరుగును మొత్తం మీద పిల్లలకి వేసేసేసింది. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం టైంలో డైనింగ్ టేబుల్ చక్కగా మేము భోజనం చేస్తుంది. పెరిగేసుకుంటున్న సమయంలో నొరగలు నీళ్ళగా పొడవలు వచ్చేస్తున్నది. పనివాడు చూసి, అమ్మగారు ఇందులో పాము విషం కక్కి ఉంటుంది, పొద్దున్న నేను చూసాను, పెద్ద పాము కాష్టం ఇలాగ
వంటగది నుంచి వచ్చింది. నేను అప్పుడు అలాగే వెళ్తున్నాను అమ్మగారు అనేసి అన్నప్పుడు మొత్తం మీద వెంటనే ఈమె స్కూల్కి ఫోన్ చేయడం వరకు ఆ యొక్క ఫోన్ చేయబోతుంది. ఈలోగా అక్కడ బెల్ల కొట్టేశారు స్కూల్ దగ్గర. పిల్లలు ఎవరి క్యారేజ్లో వాళ్ళు తెచ్చేసేసుకున్నారు. పిల్లలు కూరతో భోజనం చేశారు. పెరుగుతో భోజనం చేసేసరికి పెద్ద పిల్లడు అంటున్నాడు, తమ్ముడు ఇవాళ పెరుగు ఏదో వెరైటీగా ఉంది. చిన్న పిల్లలు మరి వారు సెకండ్ క్లాస్ చదువుతున్నారు, ఇటు మరి థర్డ్ క్లాస్ కానీ మొత్తం మీద ఆ పిల్లలు అనుకున్నారు ఇవాళ మమ్మీ ఏదో మనకి పెరుగు నీలంగా ఉంది, ఏదో చక్కగా కలిపినట్టు ఉందని అనుకుని మొత్తం మీద కడుపు నిండా తినేశారు. తినేసిన తక్షణమే నోటంట నొరగలు రావటం. పక్కన ఉన్నటువంటి పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి మేడం మేడం టీచర్ టీచర్ అదిగో వాళ్ళిద్దరు కూడా నొరగలు వచ్చేస్తున్నాయి అనేసి మిగతా పిల్లలు చెప్పేసరికి వారు గబగబా వచ్చేసరికి పిల్లలు నోటంట స్వంగలేక నొరగలు కార్చుకుంటారు. ఉన్న పాటున వారిని హాస్పిటల్కు తరలించడం వరకు వారు ప్రయత్నిస్తున్న సమయంలో పిల్లలు చచ్చిపోయారు. వెంటనే భార్య స్కూల్ కంటే ముందుగానే తన భర్తకు ఫోన్ చేసింది, ఏమండి ఏమండి నా కాళ్ళు ఆడుకోలేదు, పిల్లలు పెరిగేసాను, ఆ పెరుగులో పాము విషం ఎక్కేసిందంటే మా పనివాడు చెప్తున్నాడు, టైం చూస్తే 12 అయిపోయింది, పిల్లలు ఫోన్ చేసేద్దాం, నాకేదో భయం వేసేది, మీరు అర్జెంటుగా వెళ్ళండి ఆ స్కూల్ దగ్గరికి అన్నది. వెంటనే ఆఫీసులో ఉన్నవాడి కారులో వెళ్తే ఎక్కడ ఆలస్యం అవుతుందో, రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతే వెళ్ళటానికి కుదరదు కనుక స్కూటర్ లాంటిది తీసుకొని సందుల నుంచి వెళ్ళిపోవచ్చు అని ఒక స్కూటర్ తీసుకున్నాడు. అటు ఆఫీసు నుండి పిల్లలు చదివే కాన్వెంట్ నుంచి 8-9 కిలోమీటర్ల దూరం చాలా వేగంగా వచ్చేస్తున్నాడు. వేగంగా వచ్చేస్తూ ఉన్నాడు. ఆ స్కూల్కి ఇంకా అలాగ టర్నింగ్ తిరిగితే స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈలోగా ఒక బొగ్గులు లారీ వచ్చేసి గుద్దేసింది భర్తని. స్పాట్ లో బుర్రమించి వెళ్ళిపోయి మెదడు రోడ్డు మీద చల్లా చెదిరిపోయి రక్తపు మడుగులో పడి చచ్చిపోయాడు. లోపల పిల్లలు చూస్తే పిల్లలు చచ్చిపోయారు. ఇక ఈమె కంగారు పడి ఇంటికి ఫోన్ వెళ్ళిపోయింది, అమ్మ మీ పిల్లలు ఏమేసి పెట్టారు కానీ పిల్లలు నోటంటే నొరగలు వస్తున్నాయి. ఇక అక్కడి నుంచి ఆమె ఒక ఆటో కట్టుకుని గబగబా వచ్చి చూసరికి ఈవిడ భర్త కోల్పోయింది. అక్కడ చూస్తే లోపల 2 పిల్లలు కూడా కోల్పోయారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. ఈ అధ్యాయం దయచేసి అందరూ చదవండి. ఈ వచనంతో నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనము. నేను సర్వదా దొరసానైయుందును అని నీవు అనుకొని వీటిని ఆలోచించుకొనకపోతివి, వాటి ఫలమేమవునో నీవు నీ మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలనై నిర్భయముగా నివసించుచు నేను ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని అని నీవు అనుకున్నట్లు నేను వెధవరాలనై కూర్చుండను, పుత్రశ్లోకమైనను నేను చూడనని నీ మనసులో అనుకొనుచున్నదానా. ఈ మాటలు ఒక్కసారి నీ వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్రశ్లోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఒకే గడియలో నీవు నీ భర్తను కోల్పోతావు, అదే గడియలో నీ బిడ్డలు కూడా కోల్పోతావు. చాట దేవుని వాక్యం అదే చెప్తుంది. నిర్భయముగా నేను నివసించుచు నేను దొరసానినై కూర్చుంటాను. జీవితంలో నేను వెధవరాలను కాను. నా జీవిత కాలంలో నా బిడ్డను కోల్పోను, పుత్రశ్లోకము నేను చూడను, వైధవ్యము వెధవరాలను కాను, పుత్రశ్లోకము నేను చూడను అని నీవు అనుకొనుచున్నదానా. ఈ మాట నువ్వు వినుము. నేను ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరు అని నీవు అనుకుంటూ సుఖాసక్తురాలనే ఉందామని అనుకుంటున్నావు కదా. ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే నీవు పుత్రశ్లోకము వైధవ్యము ఈ రెండు నీకు సంభవిస్తాయి అన్నాడు. నిజంగా వారి జీవితంలో అదే జరిగింది. ఒకే క్షణములు 2 కవల పిల్లలను కోల్పోయింది. ఎండదను అదే గడియలో తనను ప్రేమించే తన భర్తను కూడా కోల్పోయింది. ఆ దృశ్యం చూసి భర్తను పిల్లలను చూసి కేవమని కేక పెట్టి పిచ్చిదానిగా మారిపోయి రోడ్డు మీద నుండి ఒంటి మీద వస్త్రాలు లేని దానిగా రోడ్ల మీద తిరుగులాడుతుంటే పిల్లలు ఆమెను రాళ్ళు ఇచ్చుకొని ఇసురేటువంటి స్థితి వచ్చేసింది ఆమె జీవితం. దేవుని బిడ్డలారా, నేను చెప్పి ఈ మాట మామూలుగా చెప్పడం జరిగిన సంఘటన నేను మీ ముందు చెప్తున్నాను. ఎన్నో కుటుంబాలు ఈ రాత్రి అదే స్థితిలో ఉన్నాయి.
మోయాబు దేశం వెళ్ళేటప్పుడు ఆమె అనుకుంది, నయోమి నేను దొరసానగా కూర్చుంటాను, ఇక్కడంటే కరువు ఉందేమో కానీ మోయాబు దేశంలో కరువు ఉండదు, ఇక్కడంటే కూలి పని చేత 30 రూపాయలు ఇస్తున్నారేమో కానీ అక్కడ 400 ఇస్తారట రోజంతా కష్టపడితే. కాబట్టి అక్కడ పాలు తేనె చాలా మంచి దొరుకుతాయండి, మంచి ఖర్జూర పళ్ళు దొరుకుతాయట. అక్కడికి వెళ్తే మంచి మంచి రంగు కూడా వస్తారట, మంచి లావు కూడా అవుతారట. కాబట్టి నేను మోయాబు దేశం వెళ్ళిపోతాను. ఏమండి వెళ్ళిపోదాం పదండి, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాం పదండి. ఎందుకంటే యోధా బెత్లెహేము ఇక్కడ ఉండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థనేనా? ఇక పిల్లలు చేతికి అందుతున్నారు, వాళ్ళకి ఒక మంచి స్థితిలో మనం పెట్టుకోవద్దా? నా మాట విని మోయాబు దేశం వెళ్ళిపోదాం పదండి. ఎలాగైతేనా మొత్తం మీద మోయాబు దేశం వెళ్ళాలి. మోయాబు దేశం వెళ్ళి ఏం సాధించింది? మోయాబు దేశం వెళ్ళి ఏం సంపాదించుకోగలిగింది? మోయాబు దేశం వెళ్ళి ఏమి కూర్చుకొని ఉన్నతమైన స్థితిని సంపాదించుకోగలిగిందంటే 3 దీపాలను ఆర్పేసుకున్నది ఆమె దీపము కూడా ఆరిపోయే స్థితికి వచ్చింది. చివరి గడియలు ఆమెకు బుద్ధి వచ్చినది. అక్కడ అంటాడు కదా 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా తన జనులను ఆయన దర్శించుచున్నాడని ఆమె మోయాబు దేశములో విని, యోధా బెత్లెహేములో సస్యశ్యామలం కలిగినటువంటి పంటలు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని ఆమె మోయాబు దేశములో విని తిరిగి మోయాబు దేశము నుండి యోధా బెత్లెహేమునకు రూతు అనబడిన తన చిన్న కోడలను వెంట పెట్టుకొని వచ్చింది. వచ్చిన తర్వాత యోధా బెత్లెహేముకు వచ్చిన తన బంధువులందరూ ఆమె చుట్టూరు పోగి, ఏమైనా యోమి నువ్వు మన యోమివేనా? నువ్వు నా యోమివే? ఏంటమని ఇలాగే ఎవరి అమ్మాయి? నా కోడలు. అలాగా? మరి మీ ఆయనేది? మీ పెద్ద అబ్బాయేడి? మీ చిన్న అబ్బాయేడి? కోడలు ఒక్కదాన్ని తెచ్చు. ఏది? నా భర్తను నేను కోల్పోయాను. మరి నీ పిల్లలు? నా పిల్లలు కూడా నేను కోల్పోయాను. అయ్యయ్యో ఎంత అన్యాయం జరిగిందమ్మా. ఎంత బాగుండేదాను నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు. యోధా బెత్లెహేములో ఉన్నప్పుడు నీ ప్రార్థన జీవితం ఎంత బాగుండేది. యోధా బెత్లెహేములో ఉన్నప్పుడు అందరికీ నువ్వు దేవుని మాటలు చెప్పేదానివి. ఇలాగైపోయేవేటమ్మా అని యోధా బెత్లెహేములను తమ బంధువులు ఆమెతో అన్నప్పుడు ఆమె ఏమన్నారో తెలుసా? అవునమ్మా, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను దేవుని విడిచిపెట్టాను, దేవుని వాక్య స్థలాన్ని విడిచిపెట్టాను, దేవుని సన్నిధి విడిచిపెట్టి నా ఇష్టానుసారమైనటువంటి కోరికల కొరకు నేను పరుగులెత్తాను. అందుకే నా జీవితం పతనమైపోయిందమ్మా అన్న మాట చెప్పాలి. ఆ మాట అనలేదు. ఇవిడి అంటుంది, సర్వశక్తుడు నాకు దుష్కార్యము చేశాడు, సర్వశక్తిమంతుడు నా ఎడల న్యాయము తప్పాడు, సర్వశక్తిమంతుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. ఎంత అన్యాయకరమైన మాట అది. ఇదే మాట బైబిల్లో ఉంది. అంటుంది ఆమె, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడు. ఇప్పుడు నేను సమాజంలో ఉన్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, దేవుడు ఈమెకు దుఃఖం కలుగు చేశాడా? ఈమె చేతులార దుఃఖాన్ని కొని తెచ్చుకుందా? చెప్పాలి. ఆమె చేతులార దుఃఖాన్ని కొని తెచ్చుకుంది. దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాం. ఏం చెప్పాలి తెలుసా? నేను చేతులారా చెడిపోవటానికి కారణము నేనే. నా చెప్పుతో నేనే కొట్టుకొని నా ముఖం మీద నేనే ఉమ్ము మూసుకోవాలి అన్న మాట చెప్పాలి. కానీ యోధా బెత్లెహేము వచ్చి తర్వాత కూడా ఏమన్నా తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడని. విలాప వాక్యాలు 3:33లో చెప్పాడు ఆయన ఎవ్వరికి అన్యాయం చేసే దేవుడు కాడు. ఈ రాత్రి నీది ఏ మతము కావచ్చు, నీది ఏ కులము కావచ్చు, మొత్తం మీద మనిషి పుట్టిన మనిషివి కనుక నీకు దేవుడు ఒక్కడే సృష్టికర్త. ఆ సంగతి మర్చిపోదు. నీ పూర్వీకులు నీకు మతాలు పెట్టచ్చు, నీ పూర్వీకులు నీకు గోత్రాలు ప్రకారంగా, వంశావళుల ప్రకారంగా మతాలు, గోత్రాలు, ఆచారాలు, ఎన్నో సిద్ధాంతాలు మీకు పెట్టచ్చు. నిన్ను సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆయన ఆకాశములకు భూమికి సృష్టికర్త. ఆయన మాటను నువ్వు కాదన్నావు అంటే నీ జీవితం పతనం అవుతుంది. ఆ దేవుడిని తెలుసుకోగలిగినటువంటి చిరునామా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉన్నది. అందరూ స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలంటే దేవుని వాక్యం అనబడే బైబిల్లో మాత్రమే నీకు దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో చెప్తున్న దేవుని మాట నువ్వు కాదంటే నీ జీవితంలో నువ్వు సుఖాన్ని చూడలేవు. ఎంతో మంది కుటుంబాలు ఈ రాత్రి దుఃఖంతో, మరెన్నో కుటుంబాలు వేదనతో, మరెన్నో కుటుంబాలు భయంకర ఎయిడ్స్ వ్యాధికి గురై పెళ్లి కాకుండా యవ్వనస్తులు
యవనస్తులు ఎయిడ్స్ వ్యాధికి గురై అట్టి పతనానికి దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సొంత కోరికలతో పరుగులెడుతూ ఉన్నారు, సొంత ఉద్దేశాలతో పరుగులెడుతున్నారు. మోయాబు దేశానికి పరిగెత్తింది, నేరసిలిపోయి మరలా వెనక్కు వచ్చింది. పోనీ వెనక్కి వచ్చి తన బుద్ధి తాను తెచ్చుకొని తన తప్పును తాను క్షమాపణ కోరుకుంటే బాగుండేది. తిరిగి వచ్చి కూడా ఏమంటుందో తెలుసా? సమృద్ధి గల దాననే వెళ్ళి తిని. ఆమె ఏమైనా చేతి నిండా డబ్బట్టుకి వెళ్ళిందా? వెళ్ళేటప్పుడు చేతి నిండా గోధుమలు ఏమైనా కూర్చుకొని వెళ్ళిందా? దేశంలో కరువు ఉందని చెప్పి వెళ్ళిందా? ఆమె అంటున్న సమృద్ధి గల దాన్నే వెళ్ళి తిని, అనగా భర్తతోనూ పిల్లలతో వెళ్ళి తిని అని అర్థం. సమృద్ధి గల దాననే వెళ్ళి తిని రిక్తురాలనుగా తిరిగి నేను వచ్చాను. నయోమి దేవుని విడిచిపెట్టిందేమో కానీ దేవుడు నయోమిని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. ఆయన తన భక్తులని ఎన్నడూ విడువడు, వారెన్నటన్నిటికీ కాపాడబడతారు అని చెప్పి కీర్తన గ్రంథములో రాయబడినది. ఆయన తన భక్తులను విడువడు 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 విడువడు. నయోమి అయితే దేవుని విడిచిపెట్టిందేమో కానీ దేవుడు నయోమిని విడిచిపెట్టలా. నయోమితో పాటు వచ్చినటువంటి రూతు అనబడినటువంటి మోయాబీరాలు తన అత్తగారితో పాటు వచ్చి యూదా బెత్లెహేములో తన అత్తగారికి సేవ చేస్తూ తమ బంధువు అనబడినటువంటి బోయాజు యొక్క పొలములో పరిగెలు ఏరుకుంటుండగా బోయాజు ఆమె దీన స్థితిని చూసి మోయాబీరాలైనటువంటి అన్యురాలనబడిన మోయాబీరాలని విగ్రహారాధకురాలబడిన ఆమెను పెళ్లి చేసుకుని తన భార్యగా చేసుకున్నాడు. బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిను కనెను, యెషయి రాజైనటువంటి దావీదును కనెను. దావీదు యొక్క వంశము నుండి క్రీస్తు అనే మహారక్షకుడి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మోయాబీరాలైనటువంటి రూతును దేవుని యొక్క బిడ్డల యొక్క వంశములు ఆయన చేర్చుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నయోమి వంటి స్వభావాన్ని పక్కన పెట్టి రూతు వంటి లోబడేటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే కనుక ఈ రాత్రి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ గర్భ ఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు వెలిగిస్తాడు. ఆశల కొలది నువ్వు పరుగులెత్తద్దు, దేవుని సన్నిధానానికి నువ్వు దూరం అవ్వద్దు, దేవుని వాక్యాన్ని పెడార్థం చేసుకోవద్దు. శ్రమలు వచ్చేసినాయి అని చెప్పేసేసి శ్రమలు తొలగించుకోవడం ఏ మాంత్రికుల దగ్గరకు వెళ్ళి ఏ తావిజులో రక్షరేఖలు కట్టించేసుకుంటే నా కుటుంబం బాగుంటుందని చెప్పి పనికి మాలిన పనులు చేసి దేవుని ఉగ్రతకు మీరు గురైపోవద్దు. శ్రమలు వచ్చినా సహించండి, బాధలు ఇబ్బందులు అవమానాలు ఎదురైనా మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రభువుని అడగండి. ప్రభు సహాయం చేత మీరు స్థిరపరచబడండి, ప్రభు వైపు మీరు చూడండి. నయోమి వాళ్ళు ఇదిగో మా ఇంట్లో కరువు వచ్చేసింది కాబట్టి పక్క ఊరు వెళ్ళిపోదాం, ఇదిగో మా ఇంట్లో పరిస్థితి వచ్చేసింది కాబట్టి పలానా దేశం వెళ్ళిపోయి శుభ్రంగా బాగా బ్రతికి డబ్బు సంపాదించుకొని వద్దాం అని చెప్పి పరుగులెత్తే స్వభావం నీలో నుండి పూర్తిగా తొలగించి రాత్రి ఒకవేళ నీ కూతురి కుయిటా పంపిద్దాం, లేకపోతే నువ్వే వెళ్ళిపోదాం, వచ్చిన తర్వాత నా పిల్లలకు పెళ్లి చేద్దాం అన్న తీర్మానంలో ఒకవేళ ఉంటే నువ్వు వెళతావు, బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత నీ బిడ్డల జీవితాలు ఏమవుతాయి ఆలోచన చేయి. ఒకవేళ వాడు త్రోవ తప్పిన వారైతే కనుక వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగేది ఏదీ కూడా లేదు. నీ చింతన మరి మూడు ఎక్కువ నువ్వు చేసుకుంటావు కనుక ఉన్నపాటిని నీ జీవితాన్ని స్థిరపరచుకో. నీ బిడ్డలను ప్రభు యొక్క సన్మార్గంలో నడిపించు. ప్రార్థన చేసుకున్న దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. ఆ మాట నయోమి చెప్పడం చాలా తప్పు. తల్లి అయినటువంటి మరియ చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు దుష్కార్యం చేయట అసంభవం, సర్వశక్తిమంతుడు న్యాయము తప్పుట అసంభవం. నరుల క్రియలకు తగినట్లుగా ఆయన ఫలమును దయచేవాడు అని చెప్పి వాక్యములో రాయబడినది. నా ప్రియ తల్లి, ఎన్నోసార్లు ఇతరులతో నీవు మాట చెప్పావు, అయ్యా దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడయ్యా, ఎన్నో రాళ్ళను మొరకేనంటే అనుకోవచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇదే పరిస్థితి ఎదురైందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా నాకు ఏం ప్రయోజనం అండి? దేవుడు నా పట్ల న్యాయం తప్పాడండి, అందుకే నేను చర్చ్ మానేశానండి. దేవుడు నా పట్ల న్యాయం తప్పాడండి, నా ఆశీర్వాదాల బదులు నాకు కీడు కలిగింది కనుక నేను చర్చ్ విడిచిపెట్టేశానండి. ఏది సభలు జరుగుతున్నాయంటే మా ఇంటి పక్కన చెప్పారు బాగున్నాయని, కాబట్టి నేను ఇక్కడికి వచ్చానండి. ఈ రాత్రి ఆ స్వభావతి స్థలంలో ఉన్నావా యవనస్తుడా? నా ప్రియ తల్లి, రాత్రి దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయనకు దూరమై నువ్వేం సాధించగలిగావు, ఆయనకు వేరుగా ఉండి నువ్వేం సంపాదించగలిగావు? ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డల జీవితాలు రాను రాను పతనానికి దిగజారిపోతున్నాయి.
నీ భర్త జీవితం మరింత అడగారిపోతూ ఉన్నది, నీ కుటుంబం మరింతమైనటువంటి దేవస్థితికి దిగజారిపోతూ ఉన్నది. కానీ రాత్రి కళ్ళు తెలు, ప్రభు చెంతకి రా అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నేను నేరుగా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా. ఈ రాత్రి నేరుగా నేను నీ దగ్గరికి వస్తున్నాను ఆయన. మరలా స్తుతించేస్తాను, వాక్యము దొరికేస్తాను. ఇదిగో యూదా బెత్లెహేమునకు మరలా నేను వచ్చేస్తున్నాను ప్రభా. అయ్యా నీ వాక్యం నాకు కావాలి అయ్యా. నీ సంఘానికి నేను దూరం అయిపోయాను, నీ సన్నిధానానికి దూరం అయిపోయాను, నీ వాక్యానికి దూరం అయిపోయాను, నీ ప్రేమకు నేను దూరం అయిపోయాను ప్రభా. అయ్యా నీ ప్రేమకు నేను దూరం అయిపోయాను తండ్రి. నేను గర్వాంధురాలుగా నేను జీవించాను అయ్యా. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకు లోబడి మళ్ళా విగ్రహారాధనలో నేను కలిసిపోయానయ్యా. మోయాబీలతో కలిసిపోయినట్లే కలిసిపోయాను ప్రభువా. దేవా నా జీవితంలో నెమ్మది లేదయ్యా. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామా నేను తీర్మానం చేసుకున్నానయ్యా. నా జీవితంలో నెమ్మది లేదు, నా కుటుంబానికి శాంతి లేదయ్యా. ఇదిగో ఈ రాత్రి నేను నేరుగా నీ దగ్గరకు వస్తున్నాను, నీ చెంతకు నేను వస్తున్నాను అయ్యా. నేను నీకు దూరం అయిపోయానని చెప్పి నన్ను తృణీకరించద్దయ్యా. నేను నీ మాట లెక్క చేయలేదని చెప్పి నన్ను తృణీకరించద్దయ్యా. ఈ రాత్రి నాకు కావాలి యేసయ్యా. ఈ రాత్రి నువ్వు నాకు కావాలి ప్రభా. నీ వాక్యము నాకు కావాలి, నీ జీవము నాకు కావాలి, నీ యొక్క సమాధానం నాకు కావాలి ప్రభా. అయ్యా చెడిపోయానని చెప్పి నన్ను దూరం చూడద్దయ్యా. పాడైపోయిన వ్యక్తిని చెప్పి నన్ను తృణీకరించద్దయ్యా, తృణీకరించద్దయ్యా. నయోమి ఏ రీతిగా అయితే యూదా బెత్లెహేమునకు చేరినప్పుడు పడిపోయిన వారు తిరిగి లేవకుందురా, మనుషులు తొలగిపోయిన తర్వాత మరలా సమీపానికి రాకుందురా. చిన్న కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి మరలా తన తండ్రి ఇంటికి రాలేదా? అవునయ్యా, నేను కూడా అలాగే నేను ఈ చెంతకు నేను వస్తున్నానయ్యా. సర్వం కోల్పోయా, నా శరీరం బలాన్ని కోల్పోయా, నా శరీరంలో నా అందాన్ని చూసి ఎక్కడెక్కడికో పరుగులెత్తాను. నా శరీర నాయన కోరికలను బట్టి ఏదో సాధించాలని నేను అనుకున్నాను, కానీ సర్వం విషయంలో నేను రిక్తురాలుగా నేను అయిపోయానయ్యా. అందరి విషయంలో తండ్రి నాయన ఎన్నికి లేని దానిగా నేను నాయన నిలిచిపోయి ఉన్నాను. రాత్రి ఇదిగో నీ వాక్యము నేను విన్నాను. ఋతువులే లోబడే మనస్సు కలిగిన దానిదై, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రభువే నా ప్రభువు. ఆ అనుభవంలోనికి రాత్రి నేను వస్తున్నానయ్యా. నయోమి ఏంటి మనస్సు ఇప్పటి వరకు నాలో ఉండేది, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో సాధించాలి, ఇతరుల కన్నా నేను గొప్పగా ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టియాలి, నా బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివించాలి, గొప్ప గొప్ప వారికి ఇచ్చి నా పిల్లల్ని పెళ్లి చేయాలి. అరే నా స్తోమత ఎంత, నా స్థితి ఎంత, నేను ఎంతలో ఉన్నాను, ఎంతలో ఉండాలి నేను. నా స్థితిని దాటి కోరికలకు నేను పరుగులెత్తానయ్యా. దేవా నన్ను క్షమించు. ఇది ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నేను నీ చెంతకు వస్తున్నాను. నీ వాక్యం చేత నన్ను మనచండి. ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణమా, నా జీవమా, యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. నా ప్రాణమా, నా జీవమా, యెహోవాను సన్నుతించుమా. నా ప్రాణమా, నా జీవమా, యెహోవాను సన్నుతించుమా. హల్లెలూయా పాడి యేసుని స్తుతించుమా.
ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ సొంత ఉద్దేశాల కొరకు దయచేసి నువ్వు పరుగులెత్తవద్దు. న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో దేశములో కరువు వచ్చింది. ఊరికే కరువు సంభవించదా? దేశములో నివసిస్తున్నటువంటి మనుషులు చేస్తున్న చెడుతనములను బట్టి, దేశంలో ఉన్న పాపాన్ని సహించలేక ఇప్పుడైనా కరువును బట్టి నా వైపు తిరుగుతారేమో, ఇప్పుడైనా కరువును బట్టి నా వైపు మగ్గుతారేమో అని చెప్పేసి దేవుడే కరువును పంపిస్తున్నాడు. ఆయన కరువును పంపించడం ఆయన ఇష్టపూర్వక పంపించట్లేదు, ఎంతో దుఃఖపడి పంపిస్తున్నాడు. ఇన్ని దెబ్బలు నీవు నీ బిడ్డను కొట్టినా అలా నువ్వు కనికలు పడతావు. రాత్రి కాల సమయంలో నా దేవుడు, నీ దేవుడు, ఈ భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు అదే ప్రేమ కలిగిన నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతమ కలదు పాపము చేసిన దగుడు ఆ దేశానికి నేను విరోధము, ప్రాణాధారములకు ఆహారము లేకుండా చేసి కరువును పంపిస్తానంటాడు. సోదరుడా, కరువు వచ్చినంత మాత్రం దేవుడి మీద నువ్వు నిందలు వేయాలి. కరువు కలిగినంత మనం దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు ఎక్కడున్నాడు అన్నది మనవద్దు. దేశంలో నివసిస్తున్న వారి చెడుతనమును బట్టి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సునామీలు, ఈ విధమైన భూకంపాలు, ఈ విధమైన భయంకరమైన రోగాలు సంభవించడానికి కారణం ఏమిటి? దేశంలో నివసిస్తున్న వారి చెడుతనం. ఈ రాత్రి ఒక నీ కుటుంబమే కావచ్చు, ఈ కుటుంబం చెడుతనంలో గురించి నీ కుటుంబం అంతా కూడా నీ కుటుంబంలో ఆయన పాదాన్ని కలువరి శిలువలో నీ కొరకే తన చేతులు చాచి రక్తము పేరుగా ప్రవహిస్తున్నటువంటి ఆయన రక్తము దగ్గరికి రాత్రి వచ్చి, యేసయ్యా యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో నేను నీ చెంత దగ్గరికి వస్తున్నాను ప్రభు, నాకు కాదన్నాను, నువ్వు త్రోసివేయద్దు ప్రభు, నన్ను నువ్వు ఒంటిగా నువ్వు విడిచిపెట్టాను. ఈ రాత్రి నాకు కావాలి. నా కుటుంబం ఏమీ బాగోలేదు, నా కుటుంబం అంతా బహు దుఃఖంతో ఉన్నాం. ఇటు నా భర్త వ్యాధితో బాధ పడిపోయా, నా బిడ్డలకు సరైన తిండి పెట్టుకోలేనటువంటి దుఃఖ స్థితిలో ఉన్నా. ఒకప్పుడు ఎంతో బాగా బ్రతికిన కుటుంబమే, కానీ నీకు వేరుగా ఉంది. ఏదో సాధించాలని నేను అనుకుని ఈరోజు నా కుటుంబం చిరిగిపోయింది. ఇక మరణానికి దగ్గరికి వెళ్ళిపోయే స్థితిలో మేము ఉన్నాం బాబు. ఈ రాత్రి నాకు కావాలి, నీ ఆదరణ నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. ఈ రాత్రి ఎవరైతే ఆయన పదాల దగ్గరికి వచ్చి ఆయన మనసారా తన హృదయాలు చేర్చుకుంటారు. యోధా బెత్లెహేముకు వచ్చినటువంటి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి యోధా బెత్లెహేముకు వచ్చిన నయోమిని ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. నయోమి దేవుడికి వేరైందేమో, కానీ దేవుడు నయోమికి వేరే. దేవుని నయోమి విడిచిపెట్టేసిందేమో, కానీ దేవుడు నయోమి విడిచిపెట్టింది. సోదరి, దేవుడు నీ చెయ్యి కూడా విడిచిపెట్టాడు. నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు, నీకు కలిగిన శ్రమ దేవుడు నాకు చెయ్యి విడిచిపెట్టేశాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు దేవుడు, నా కుటుంబాన్ని దేవుడు మర్చిపోయాడు. అందుకే మేము ఈ స్థితిలో ఉన్నామని అనుకుంటున్నావు కదా. నిజంగా ఆయన చెయ్యే కనుక నీ కుటుంబాన్ని నీవు విడిచిపెట్టేస్తా ఈ రోజు నువ్వు ఈ సభలో ఉండే వ్యక్తివి కాదు. ఎంతమంది రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఘోరమైన వ్యాధులకు లేవలేని స్థితిలో, భయంకరమైన జబ్బులో ఉండి ఎవరు మా యొక్కకు వచ్చి సహాయం చేస్తారు, ఎవరి స్థితి నుండి లేవనెత్తుతాన్ని కన్నీళ్లు కార్చి విలపించేవారు చాలా మంది ఉన్నారే. వారిలో ఒక కుటుంబముగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు చేర్చచ్చు కదా. కానీ దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నిన్ను ఆ స్థితికి రానివ్వలేదు. నిన్ను సజీవురాలుగా ఈ భూమి మీద నిరూపించాలి. ఈ మాటలు వింటామని చెప్పి సభలు ఏర్పాటు చేసి ప్రేమతో నీ రాత్రి నేను పిలుస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి మా యేసయ్య, నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాలు కలుగు చేశాడన్నమాట చాలా అన్యాయమైనది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని తల్లి అయినటువంటి మరియా ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చింది. తండ్రి, నువ్వు ఎవరిని దుఃఖపరిచేవాడు కాదయ్యా, నీ బిడ్డలు దుఃఖపడితే చూసి సంతోషించేవాడు కాదు కదా. నీవు శత్రువు అయితే, తోటి వ్యక్తి దుఃఖపడినప్పుడు శత్రువు అయితే సంతోషిస్తాడేమో, కానీ నీవు తండ్రివి కనుక నీవు సంతోషించేవాడు కాదు.
మనుషుల చెడుతనాన్ని బట్టి, దేశంలో ఉన్న అరాచకతను బట్టి, దేశంలో నిజదేవుడు అయిన నిన్ను కాక బహుదేవత విగ్రహాలు పెరిగిపోయి నిజదేవుడికి చెందవలసిన భక్తి నిజదేవుడికి చెందకుండా మనుషులు చేతులతో కల్పించబడిన ప్రతిమలు, రాళ్ళు, రప్పలు, విగ్రహాలకి దండాలు పెట్టి వారి నిజదేవుడికి లోబడవలసినటువంటి వారు మనుషులను పుట్టించిన దేవుణ్ణి కాకుండా మనుషుల చేతులతో తయారు చేసిన ప్రతిమలకు నమస్కరించడానికి కొన్ని ప్రదేశాల్లో కరువులు, భూకంపాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ విధంగా వారిని నశింప చేయాలనేది నీ ఉద్దేశం కాదు, కానీ వారు మేలుకొని నీ వైపు తిప్పబడాలని చెప్పి నువ్వు ప్రేమతో వారిని పిలుస్తున్నావు. ఈ సత్యాన్ని ఈ ప్రజలు, ఈ ప్రాంతవాసులు మతము ముఖ్యం కాదు, మంచితనము కలిగిన దేవుడు అయిన నువ్వే ముఖ్యం అన్న సహృదయంతో ఈ చెంతకు రాగలిగిన కృపా ధన్యత ప్రాంతవాసులందరికీ దయచేసి రేపు ఒక్క దినం నా మధ్య ఉంచారు. రేపు పగలు రాత్రి మరణాన్ని జరిగినట్లు కూర్చున్నాం. వచ్చిన మీ బిడ్డల్లో ఆర్థిక స్థితి కన్నీటితో, దుఃఖంతో, భర్తల జీవితాలు సరిలేక, బిడ్డల బ్రతుకులు బాగోలేక, ఆర్థిక రుణాలతో మూలం పడిపోయి కుళ్ళిపోయి, ఒకప్పుడు బాగా బ్రతికిన జీవితాలు తలెత్తుకోలేక సమాజంలో కుళ్ళిపోయిన వారుగా ఎంతోమంది స్థలాలు వచ్చి ఉండొచ్చు. వారందరి కోసం ప్రార్థిస్తున్నారు. మీ సమాధానం వారికి ఇవ్వండి, నీ కృప వారు పొందుకునే వారిగా చేయండి, నీ ఆదరణ వారి కుటుంబానికి సదా దయచేసి వారి కుటుంబమే మీ యొక్క గొప్ప వెలుగుతో మహిమతో నింపబడినట్లు సహాయం చేయండి. ఎవరెవరైతే నీ వాక్యానికి దూరం అయిపోయారో గత కాలంలో నుండి ఇప్పుడు ఈ వాక్యం వినవాలన్నారు నీ చెంతకు చేర్చబడినట్లు కూర్చుంటారు. దూరం నుండి మాటలు వింటూ మారు మనసు లేక దేవుడు అంటే తెలియలేని అజ్ఞాన స్థితిలో మత చామస్వాదులు ఉన్నవారు బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని యొద్దకు రాగలిగినట్లు కృప చూడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.